Only believe, only believe, all things are possible. Only believe, Lord, I believe, Lord, I believe, all things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. థ్యాంక్ యూ లార్డ్. అందరలుగా నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొంచెం సౌండ్ నాకు పెంచితే 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఈ మాత్రమును గతింపవు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. 8 నుంచి చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. అందరూ కూడా తల ఉంచినట్లయితే గ్రంథకర్త వైపు మన హస్తాలు ఎత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా నిన్ను స్తుతించాము, సాక్ష్యముల ద్వారా నీ నామాన్ని ఘనపరిచాము. ఇదిగో అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చాము. అది నీ వాక్యమైనది. గొర్రెపిల్ల రక్తం క్రిందకు వచ్చి ప్రార్థిస్తున్నాము. గ్రంథకర్త అయిన నీ వైపు మా హస్తాలు ఎత్తి ప్రార్థిస్తున్నాము. కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రభువా ఈ గ్రంథమును ఆయా ప్రవక్తల్లో ఉండి రాసింది నీవై ఉన్నావు ప్రభువా. మా చేతులు మీ తట్టు ఎత్తి ప్రార్థిస్తున్నాం. నువ్వు రంగం పైన ఆల్రెడీ ముందుగానే ఇక్కడ ఉన్నావని ప్రభువా, లేఖనాలు అటు ఇటు త్రిప్పగలమే కానీ ఏ మనుషుడు నీ లేఖనాలు అనువదించలేడని నీ ప్రవక్త మాకు నేర్పించాడు తండ్రి. మేము మూయబడిన పుస్తకంలో నుండి చదవలేదు. ఇదిగో మా కాలములో తెరవబడిన పుస్తకం. ప్రకటన 10లో బలిసిన దూతగా నువ్వు భూమిపైకి దిగి వచ్చి ఆ గ్రంథమును, ఆ తెరవబడిన పుస్తకమును ఆ 7వ దూతకిచ్చావు ప్రభువా. తండ్రి నిశ్చయంగా దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా రంగం పైన నువ్వు నిలబడి ఈ శరీరంలో ఎన్మార్ఫీ అయ్యి ప్రభువా తండ్రి, నా నోటి మాటలు కాదు ప్రభువా, నా నోటి మాటలు బంధించు, నా ఆలోచనలు బంధించు ప్రభువా. నీవే రంగం పైన ఉండి మాట్లాడబడి ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా దేవా, ఇక్కడ నీ దూతలు ఉన్నాయని నమ్ముతున్నాను, నీ ప్రసన్నత ఉన్నదని నమ్ముతున్నాను. ఇప్పటికే నీ సన్నిధి మేము అనుభవించాము. నీ సన్నిధి మమ్మల్ని తాకింది ప్రభువా. ఓ నువ్వు ఇక్కడ ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభువా. పూర్ణ హృదయంతో నమ్ముతున్నాము, పూర్ణ ఆత్మతో నిన్ను స్తుతిస్తున్నాము. ఇదిగో మేము అలవాటు ప్రకారంగా నీ సన్నిధికి రాలేదు. ఇదిగో ప్రభువా, ఏదో 2 గంటలు కూర్చొని వెళ్ళిపోవడానికి రాలేదు.
పూర్తిగా మమ్మల్ని నింపబడి ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నింపబడి ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఖాళీ పాత్రలుగా వచ్చిన మమ్మలను నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ వాక్యంతో నింపు ప్రభువా, నీ తలపులిచ్చి నింపు ప్రభువా. నీ సకైన మహిమ ఇక్కడ ఉన్నదని నమ్ముతున్నాను. అగ్ని స్తంభం, మేఘ స్తంభం యొక్క ప్రసన్నతలో మేమున్నాము ప్రభువా. ఎందుకంటే మేము నిర్గమం ప్రజలమై ఉన్నాము. మా కాలంలో నిర్గమం ప్రవక్తను పంపించావు. మొదటి నిర్గమంలో ఎలాగైతే అగ్ని స్తంభం, మేఘ స్తంభం కదలాడిందో, మరి ఆత్మీయ ఇజ్రాయేలుకి అగ్ని స్తంభం ఉన్నది, మేఘ స్తంభం ఉన్నది ప్రభువా. నిశ్చయంగా నీ సన్నిధి కూడా నన్ను నమ్ముతూ మమ్మల్ని మీ హస్తంలోకి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మెసేజ్ అలా స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అంటే దేవుని సన్నిధి మనం తాకినప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. ఆయన సన్నిధి నేను అనుభవించాను, కానీ దేవుడు మీ అందరితో మాట్లాడతాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆ గొప్ప ఎలోహిం ఇక్కడ ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి ఆయన సన్నిధిని సమీపించేటప్పుడు మన విశ్వాసంతో సమీపించాలి. ఎందుకంటే ఇది అలవాటు ప్రకారంగా వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఇది దేవుని ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించాలి. ఆ పరిమాణంలోకి వెళ్ళినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే మనమున్నది ఇప్పుడు చివరి దినాలు. ఇది నిలువెచ్చనగుండే కాలము కాదు. ఇది దేవునితో యథార్థంగా నడిచే కాలం ఇది. అయితే నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ ఉదయం దేవుడు మీ అందరితో మాట్లాడతాడని నమ్ముతున్నాను. మనం 7 ముద్రలు ధ్యానిస్తూ ఉన్నాము. ఇది 14వ పార్ట్. ఇది దేవుడు సామాన్యతలో తను మరుగు చేసుకొని అందులో తను బయలుపరుచుకొనుట. విశ్వాసం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే లాస్ట్ వీక్ చాలా విషయాలు మీతో మాట్లాడాను. విశ్వాసం అనేది అది 6వ ఇంద్రియ జ్ఞానం అని, అతీతమైన ఇంద్రియం. అది సూపర్ సెన్స్ అని మనం చూసాము. అయితే దేవుడు ఈ అతీత ఇంద్రియం అనేది అందరికీ ఇవ్వడది. ఎందుకంటే మనం పుట్టినప్పుడు దేవుడు 5 జ్ఞానేంద్రియాలు ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంతో కాంటాక్ట్ కలిగి ఉండడానికి 5 జ్ఞానేంద్రియాలు దేవుడు మనకి ఇచ్చాడు. అదే చూచుట, వినుట, స్పర్శ, రుచి, వాసన. ఈ 5 జ్ఞానేంద్రియాలు మనం ఈ లోకంతో సంబంధం కలిగి ఉండడానికి ఇచ్చాడు. అయితే 6వ ఇంద్రియం అనేది, సూపర్ సెన్స్ అనేది, అది అందరికి ఇవ్వబడేది కాదు. అది ఎందుకంటే విశ్వాసం అనేది ఒక ఊహ కాదు, ఇది ఒక మిథ్య కాదు, ఇది ఒక ఊహ కాదు, ఇది ఒక ఇంద్రియమై ఉన్నది, సూపర్ సెన్స్ అయి ఉన్నది. ఇది అంత మాత్రమే కాదు, లాస్ట్ వీక్ చెప్పినట్లుగా సైకాలజీలో మానసిక శాస్త్రము బోధించేటప్పుడు, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ బోధించేటప్పుడు
వాళ్ళు ఏం చెప్తారంటే నిన్ను పాజిటివ్గా ఆలోచించమని చెప్తారు. ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించు, అది నీకు మేలే జరుగుతుంది, మంచే జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే మన యాటిట్యూడ్ని మార్చడానికి, మన ఆలోచన విధానాన్ని మార్చడానికి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్లో. అదే సైకాలజీ బోధిస్తూ ఉన్నప్పుడు. అది కూడా కాదు విశ్వాసం అంటే. ఇది మానసిక శాస్త్రం కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఇది విశ్వాసం అనేది నిరీక్షించబడే వాటి యొక్క నిజ స్వరూపం. హల్లెలూయా. లేనిది ఉన్నట్లుగా చేసేది ఇది. ఏదైతే లేదో అది ఉన్నట్లుగా చేసేది అది. ఇది మత గ్రంథాలపైన విశ్వాసం కూడా కాదు. ఇది అర్థమవుతుందా? మత గ్రంథాలు విశ్వసించే వాళ్ళు ఉన్నారు, మత గ్రంథాలపైన వాళ్ళు విశ్వాసం అంటే అది కూడా కాదు. అది ఊహ కాదు, అది మిథ్య కాదు, అదేదో మానసిక శాస్త్రం కాదు, అది మత గ్రంథాల పైన విశ్వాసం కాదు. దానికంటే మించినది ఇది. అందరు ఇక్కడే ఉన్నారా? నేను ఎందుకు ఇది బాగా నాటుకోవాలని నెమ్మదిగా బోధిస్తూ ఉన్నానంటే, ఇది కనుక మీరు పొందుకుంటే దేన్నైనా పొందుకోగలరు. ఎందుకంటే దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు, దేవుడు అనేక ప్రామిస్లు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. అవి పొందుకోవడంలోనే లోపం మనకి. అందుకే 6వ ఇంద్రియం నువ్వు పొందుకున్నప్పుడు, ఈ అతీతమైన జ్ఞానేంద్రియం పొందుకున్నప్పుడు, ఈ 6వ ఇంద్రియం ఏం చేస్తుందంటే మిగతా 5 జ్ఞానేంద్రియాల పైన అధికారం చేస్తుంది. ఏదైతే కంటికి కనిపించట్లేదు, ఏదైతే చెవికి వినబడట్లేదు, ఏదైతే చెవికి వినబడతా ఉందో, ఇవన్నీ 5 జ్ఞానేంద్రియాలు మనం చూస్తూ ఉన్నాం. దానికంటే ఉన్నతమైంది ఇది. దాన్ని దాటుకుని ప్రయాణం చేసేది ఇది. అర్థమవుతుందా? కాబట్టి ఇది చాలా సింపుల్ విషయం అనుకోకండి, సామాన్యమైన విషయం అనుకోకండి. ఇది చాలా లోతైంది ఇది. కాబట్టి దీన్ని పొందుకుంటే గనక ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు విజయం సాధిస్తాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు గారు విశ్వాసం మీద రాస్తున్నాడు. ఆల్ఫా మెసెంజర్, మొదటి సంఘకాలపు దూత. ఆయన ఎందుకు విశ్వాసం గురించి అంత క్లియర్గా రాస్తున్నాడు? ఏ అపోస్తలుడు అంత క్లియర్గా రాయలేదు. ఎందుకంటే ఆయన మొదటి సంఘకాలపు దూత. అంత మాత్రమే కాదు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన వర్తమానమే చూడండి, మన సంఘకాలలో చూసినట్లయితే ఆయన వర్తమానమే పునాదే విశ్వాసం. అందుకే పౌలు గారు అంత ఖచ్చితంగా దాన్ని బోధిస్తూ ఉన్నాడు. దాన్ని ఎక్కువగా చూపించింది పౌలు గారే. ఎందుకంటే ఈ అధ్యాయంలో హేబెల్ దగ్గర మొదలుపెట్టాడు. హేబెల్ దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు మాట్లాడాడు. హల్లెలూయా. ఈ అధ్యాయంలో ఓన్లీ బిలీవర్స్ మాత్రమే, విశ్వాసులు మాత్రమే ఉంటారు. ఇందులో వేషధార ఉండడు, అవిశ్వాసం ఉండడు, విశ్వాసం మాత్రమే ఉంటాడు. వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళకి ఇచ్చిన సాక్ష్యం అది. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం కాదు, దేవుడిచ్చిన సాక్ష్యం అది. హేబెల్ గురించి దేవుడిచ్చాడు సాక్ష్యం, హానోకు కోసం దేవుడిచ్చాడు సాక్ష్యం, నోవా కోసం దేవుడిచ్చాడు సాక్ష్యం, అబ్రాహాం కోసం దేవుడిచ్చాడు సాక్ష్యం. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం పొందుకున్నారు. అక్కడ విశ్వాసాన్ని బట్టే నీతిమంతులుగా తెచ్చబడ్డారు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను అంశంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి దేవుని ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ, పరిపూర్ణ విశ్వాసం. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసం అనే వర్తమానంలో 1963 ఆగస్ట్ 25వ తారీఖున, ఆగస్ట్ 25న బోధించాడు ఆయన. 28th paragraph. ఓకే.
ఒకసారి ఉన్నట్లయితే చూడండి, బ్రదర్స్ వేస్తారు అక్కడ. అయితే ప్రవక్త చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉందండి. సరే, ఇదే సులోపల నేను చదువుతాను. అబ్రహాము ఆ స్వరము అతనితో ఏమి చెప్పినదో నమ్మవలసి ఉండెను. అబ్రహాము ఆ స్వరం అతనితో ఏమి చెప్పినదో నమ్మవలసి ఉండెను. మరి అతను 100 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు 75 సంవత్సరములప్పుడు అతనికి వాగ్దానం ఇయ్యబడినప్పటికంటే అబ్రహాము 75 సంవత్సరాలు పిలవబడ్డాడు, సారాకి 65 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు ఆ వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చాడో 25 సంవత్సరాల తరువాత అతను ఇంకను బలముగా దాన్ని నమ్ముచుండెను. అబ్రాము ఎవరి స్వరాన్ని విన్నాడంటే దేవుని స్వరాన్ని. దేవుని స్వరం విని దానికి లోబడి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలు వెళ్ళాడు. అయితే ఇక్కడ గమనించండి, ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఆయన స్వరాన్ని అబ్రాము విన్నాడు. ఆయన స్వరం ఏదైతే విన్నాడో, ఏదైతే వాగ్దానం చేయబడిందో 25 సంవత్సరాల తర్వాత కూడా 75వ సంవత్సరంలో ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో 100వ సంవత్సరంలో కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ 25 సంవత్సరాలు తన జీవితంలో దేవుడు ఇంకా ప్రామిస్ నెరవేర్చలేదు, ఆ వాగ్దానం నెరవేర్పు చేయలేదు. బాగా నాటుకోవాలి మీకు. హల్లెలూయా. దేవుడిచ్చే ప్రామిస్ని, దేవుడిచ్చే వాగ్దానాన్ని దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడినప్పుడు అబ్రాము ఆ స్వరానికి లోబడి మొదటి రోజు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడు 25 సంవత్సరాల తర్వాత కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నాడు అబ్రాము. ఇది బాగా నాటుకోవాలి మీకు. అబ్రాము విశ్వాసం 1 నెల కాదు, అబ్రాము విశ్వాసం 2 నెలలు కాదు, అబ్రాము విశ్వాసం 1 సంవత్సరం కాదు, అబ్రాము విశ్వాసం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు. మొదటి రోజు ఏ విశ్వాసం అయితే దేవుని పైన ఉంచాడో అదే విశ్వాసం 25 సంవత్సరాల తర్వాత కూడా సేమ్ అదే విశ్వాసం. అదే రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చాలా జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం 17వ వచనం చూద్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడనైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అసలు నమ్మడానికి ఆధారం లేదు, అదనే విశ్వాసం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించింది. గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 75 సంవత్సరాలు విశ్వాసంలో బలహీనుడు గాక, మొదటి రోజు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో చివరి రోజు వరకు అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ మాట బాగా నాటుకోవాలి మీకు. హల్లెలూయా. చూడండి, దేవుడు ప్రవక్త అంటున్నాడు 28వ పారాగ్రాఫ్లో,
పరిపూర్ణ విశ్వాసం. మరి అతడు అవిశ్వాసం ద్వారా దేవుడి యొక్క వాగ్దానం తడబడలేదు. అయితే దినదినమునకు బలపడుచు దేవునికి స్తుతులు చెల్లించుచు ఆయన ఏమి వాగ్దానం చేసినో దానిని ఆయన చేయగలడని తెలుసుకొని ఉండెను. మరి అది ఏ మార్గము? ప్రతి ఒక్కరు ఆ విధముగానే ఉండవలేను. మీరు మారని విశ్వాసంతో దేవుడు వాగ్దానం చేసినట్టు నమ్మవలేను. కావున ఇప్పుడు ఆ విశ్వాసమును మీరు పొందు స్థానంలో ఉంచవలేను. మరి దానిని మనం మాట్లాడబోచున్నాము, ఆ విశ్వాసమును గాయకొనుటకు. 37వ పారాగ్రాఫ్లో ఎలా చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు జాగ్రత్తగా వినుడి. 11వ అధ్యాయం తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా వినుడి, చూడుడి. మీరు ఊహించినది కాదు. విశ్వాసం అంటే ఊహ కాదు. మీ ఇంద్రియములకు మీకు ఏదైతే తెలియజేయను అది ఎంత నిజమో ఆ విధముగానే నిజమై ఉన్నది. మీ ఇంద్రియాలు ఏది నిజమని చెప్తున్నాయో, మీరు చూసేది ఏది నిజమని చెప్తున్నదో, మీరు వినేది ఏది నిజమని చెప్తున్నదో, మీరు స్పర్శించేది ఏది నిజమని చెప్తున్నదో, ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏది నిజమని చెప్తా ఉన్నాయో అదంత నిజమో ఇదంతే నిజం. ఇది ఒక కాగితపు ముక్క, అవునా? నేను ఒక పేపర్ తీసి కాగితపు ముక్క అని చెప్పాను. అవి నా కళ్ళు ఎట్లు చెప్పునో అదంతా నిజం. ఇది కాగితం ముక్క అని నా కళ్ళు చెప్తున్నాయి, అవునా? ఇది కాగితం ముక్క. దీన్ని చూస్తున్నాను కాబట్టి నా కళ్ళు చెప్తున్నాయి. దీన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దీపస్తంభం ఉన్నది, నీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి దీన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు. కానీ విశ్వాసం అలా కాదు. ఏదైతే లేదో, ఏదైతే అక్కడ లేదో నిరీక్షించబడి వాడి యొక్క నిజ స్వరూపం. హల్లెలూయా. చూడండి, నా కళ్ళు ఎట్లు చెప్పినా అది అంత నిజం. ఇది ఒక వెలుగు అని చెప్పుట ఎంత వాస్తవమో అది అంతే. నా యొక్క పై వస్త్రం నేను స్పర్శించుచున్నాను అని చెప్పుట ఎంత నిజమో అదంత నిజం. ఆ చిన్న పసిబిడ్డ అక్కడ మాట్లాడుట లేక కేకలు వేయటం మనం వినుట ఎంత నిజమో అది విశ్వాసం అంత నిజం. వాయిద్యము వాయించడం వల్ల అది నిజమైనది, అదంతయు నిజమే. అయితే ఇతరులకు దాన్ని చూపించుట సాధ్యపడదు. ఇతరులకు దాన్ని చూపించడం సాధ్యపడదు. అది ఉందంతే. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నీకు బయలుపరిచాడో, ఆ యొక్క బయలుపాటు ఎప్పుడైతే వచ్చిందో, ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే వచ్చిందో అది ఉన్నదని నువ్వు నమ్ముతావంతే. అది ఊహ కాదు, అది మిథ్య కాదు, అది మానసిక శాస్త్రం కాదు, దేవుడిచ్చే విశ్వాసం. నీకు కావాల్సింది మానసిక శాస్త్రం యొక్క విశ్వాసం కాదు. ఏదో నీ మనసు ద్వారా ఊహించుకోవడం కాదు, నీ మైండ్ ద్వారా ఊహించుకోవడం కాదు. అది కాదు విశ్వాసం, అది దేవుడు ఇవ్వాలి. దేవుడిచ్చే విశ్వాసమై ఉండాలి అది. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? అది మన ఊహ కాదు, అది మన మిథ్య కాదు, అది మానసిక శాస్త్రం కాదు, అది మత గ్రంథాల పైన విశ్వాసం కాదు, అది దేవుడు నీకు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? దేవుడు తన వాక్యం పైన విశ్వాసం కలిగి ఉన్నాడు. భూమి ఆకాశాలు గతించినా కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. భూమి ఆకాశం గతిస్తుంది కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. టైం టెస్టెడ్ మెమరీస్లో బోధించాడు ఆయన ఈ వాక్యాన్ని తీసుకుని. టైం టెస్టెడ్ మెమరీస్ వర్తమానం చదవండి, అందులో బోధించాడు ప్రవక్త. చాలా క్లియర్గా బోధించాడు. ఏంటి? జ్ఞాపకాలు. చాలా జాగ్రత్తగా వినండి. అబ్రాము విశ్వాసం దేవుడిచ్చిన విశ్వాసం. అది అబ్రాము కలిగి ఉండలేడు ఆ విశ్వాసాన్ని. 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి జీవించాడంటే అది అబ్రాము విశ్వాసం కాదు. అబ్రాము విశ్వాసం ఎవరి నుంచి పొందుకున్నాడంటే దేవుడి వద్ద నుంచి పొందుకున్నాడు అబ్రాము. ఎందుకంటే దేవుడు తన మాట నిలబెట్టుకోగలడు. భూమాకాశాలు గతించినా కానీ ఆయన మాటలు గతించవు, ఆయన వాక్యం గతించదు. దాన్ని నెరవేర్పు చేస్తాడు ఆయన. ఆయన నోట నుండి బయలు వెళ్ళిన వాక్యం ఎన్నడూ నిష్ఫలంగా రాదది, కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు తన మాట పైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు పలికినప్పుడు ఈ సృష్టి ఉలికలోకి వచ్చింది.
ఎలా వచ్చింది? ఆయన నోటి నుండి వెళ్ళిన వాక్యం పైన ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని అబ్రాహాములో పెట్టాడు ఆయన. అబ్రాహాములోకి ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. అది అబ్రాహాము విశ్వాసం కాదు, అది నీ విశ్వాసం కాదు. ఇప్పుడు దేవుడే నీకు విశ్వాసం ఇవ్వాలి. విశ్వాసం అనేది మనిషి ఇచ్చేది కాదు, బయలుపాటు అనేది మనిషి ఇచ్చేది కాదు, పరిశుద్ధాత్మది మనిషి ఇచ్చేది కాదు, దేవుడు ఇవ్వాలి. దేవుడిచ్చే విశ్వాసం ఎలా కూడా తెలుసా? అది లేకపోయినా నమ్ముతాం. ఎందుకు? అబ్రాహాము ఆయన స్వరాన్ని అన్నాడు, ఆ స్వరానికి లోబడ్డాడు అబ్రాహాము. అది దేవుడిచ్చే విశ్వాసం. అది అందుకే తొట్లు పడలేదు అబ్రహాం, ఏ రోజు బలహీన పడలేదు అబ్రహాం, పరిస్థితుల వైపు చూడలేదు అబ్రహాం, సారా వైపు చూడలేదు అబ్రహాం. దేవుడి వాగ్దానం పైన, దేవుడిచ్చిన వాగ్దానం పైన అబ్రహాం విశ్వాసం. ఇప్పుడు భూమాకాశాలు గతించవచ్చు కానీ దేవుడిచ్చిన వాక్యం, దేవుడు మాట్లాడిన వాగ్దానం గతించదు. చాలా జాగ్రత్తగా వినండి. అబ్రాహాము జీవితంలో ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మొదటి నిర్గమంలో దేవుడు ప్రవక్తను పంపించాడు, అవునా? మొదటి నిర్గమ ప్రవక్త మోషే ద్వారా అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ని బయట తీసుకొచ్చాడు, బానిసత్వంలో ఉన్నవాడిని బయట తీసుకొచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ప్రతిదీ అద్భుతం. వాళ్ళు ఎందుకంటే నిర్గమం ప్రజల వాళ్ళు దేవుని వాగ్దానం వాళ్ళకు ఉన్నది. ప్రతిరోజు అద్భుతాలు చూస్తున్నారు, ప్రతిరోజు వాళ్ళ జీవితాలు అద్భుతంలే, ఆశ్చర్యకార్యంలే. తెగుళ్ళు పంపించడం, 10 తెగులతో తిరిగిదిచ్చడం, ఆ తెగుళ్ళు కుమ్మరించబడుతున్నప్పుడు ఏ తెగులు వీళ్ళపైన ప్రభావం చూపించకపోవడం, దేవుడు చేస్తున్న అద్భుతం, ఆశ్చర్యకార్యం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అద్భుతం వాళ్ళ జీవితంలో. అర్థమవుతుందా? వాళ్ళని పోషించడానికి ఆకాశం నుండి మన్నాన్ని కురిపించడం, చూడండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నిర్గమకాండం 16వ అధ్యాయం. దేవుడు మన్నాను కురిపిస్తా ఉన్నాడు వాళ్ళకి. పదహారవ అధ్యాయము 15వ వచనం. ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు, అందరు తీసారా? నిర్గమకాండం 16వ అధ్యాయము 15వ వచనం. ఇజ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైంది తెలియక ఇదేమి, అర్థమవుతుందా? ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, ప్రతివాడు తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఇజ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువ కూర్చుకొని వానికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారి భోజనంకు సరిగా కూర్చుకొని ఉండిరి. ప్రతిరోజు మన్నాతో పోషిస్తున్నాడు ఆయన. 37వ వచనంలో ఉంది, ఇజ్రాయేలు దానికి మన్నాది పేరు పెట్టారు. ఫస్ట్ ఇదేమి, దానికి పేరు ఏం పెట్టారంటే మన్నా. అర్థమవుతుందా? అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపోసమము వలె ఉండెను. మరియు మోషే ఎట్లనను, యెహోవా ఆజ్ఞాపించిందేమనగా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీ వంశస్థులు చూచినట్లు తమ యొద్ద ఉంచుకున్నట్టుకు దానిలో ఒక ఓమేరు పట్టు పాత్ర నింపుడనను. 35వ వచనంలో ఉన్నది, ఇజ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి.
ఈ మన్నా ఒక్కరోజు కాదు, 40 సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు వారికి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు. వాళ్ళు ఎంతమంది వచ్చారు? 20 లక్షల మంది. 20 లక్షల మందికి ఒకే ఆహారం. దేవుడు అద్భుతంగా పోషిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మన్నా పడతా ఉన్నది. ప్రతిరోజు మన్నా పడతా ఉంది. అక్కడ స్త్రీలు అనుకుంటున్నారు మాకు వంట పని లేదు. దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా పోషిస్తున్నాడు. మేము ఇంకా పొయ్యి అంటించక్కర్లేదు, గ్యాస్లు వెలిగించక్కర్లేదు. ప్రతిరోజు ఆహారం వచ్చేస్తుంది, ఈ పూట కాపూట. ప్రతిరోజు మన్నాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు అద్భుతం చూస్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇది ప్రపంచానికి కాదు, మిగతా వాళ్ళకి కాదు ఈ మన్నా. ఓన్లీ నిర్గమం ప్రజలకు, నిర్గమం ప్రజలకు మాత్రమే మన్నా. హల్లెలూయా. వాళ్ళకి దాహం వేసినప్పుడు బండను కొట్టమన్నాడు ఆయన. బండను కొట్టేటప్పుడు బండలో ఉండి నీళ్ళు వచ్చాయి. ఎవరో బండ? క్రీస్తు ఉన్నాడు. 20 లక్షల మందికి స్నానం చేయడానికి, కాలకృత్యాలు తీసుకోవడానికి, వాళ్ళ పశువులకు నీళ్లు కావడానికి దేవుడు అన్ని నీళ్లు పంపిస్తే, దేవుడు అంత సమృద్ధిగా నీళ్లు పంపిస్తే దయచేసి కూర్చోండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన ఈ బండలో నీళ్ళు ఎవరికి తెలుసా? ప్రపంచానికి కాదు, ఇజ్రాయిల్కే. వాళ్ళు మొదటి రోజు చూశారు ఆకాశం నుంచి మన్నా పడటం. దేవుడు ఎంత అద్భుతకరుడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. దేవుడు మనకి ఆకాశం నుంచి మన్నాను కురిపించి మనల్ని పోషిస్తున్నాడు అని దేవుని స్తుతించారు. వాళ్ళ బండలోంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఏం అద్భుతకరుడు. ఈ అరణ్యంలో ఈ బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. ఈ అరణ్యంలో దేవుడు మనం పోషిస్తూ ఉన్నాడు, నీళ్ళిచ్చి పోషిస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు, బలవంతుడు అని దేవుని స్తుతించారు. కానీ వాళ్ళ జీతాల్లో ఏమైనా తెలుసా? అది సంవత్సరాలు గడుస్తున్నా గోలేది, సంవత్సరాలు వెళ్తున్నా గోలేది. వాళ్ళకి మన్నా అలవాటు అయిపోయింది, బండలో నీళ్ళు తాగడం అలవాటు అయిపోయింది. రోజు తినే మన్నా కదా ఇది, రోజు తాగే నీళ్ళు కదా. కానీ రోజు దేవుడు అద్భుతం చేస్తున్నాడు అక్కడ. దేవుడు రోజు ఆశ్చర్యం చేస్తున్నాడు. దేవుడు ఆశ్చర్యం చేస్తేనే మన్నా వస్తూ ఉన్నది. దేవుడు ఆశ్చర్యం చేస్తేనే బండలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు చేసే అద్భుతాలను, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలు రొటీన్ అయిపోయింది. మరి మొదటి నిర్గమంలో ప్రజలు అలా ఉంటే, మరి మూడవ నిర్గమం ప్రజలు ఈ ఆత్మీయ ఎలా ఉండాలి? ఇప్పుడు విశ్వాసం తెలియందే ఉంది. ఎప్పుడో చదివేస్తా, 7 ముద్రలు ఎప్పుడో చదివేస్తా, 4-5 సార్లు. సంఘకాలాలు ఎప్పుడో చదివేస్తా. సేమ్ మొదటి నిర్గమం ప్రజలు, ఈ మూడవ నిర్గమం ప్రజలు. కానీ వాళ్ళకి ఇస్తున్న నీళ్లు ఫ్రెష్ వాటర్. అది ఎప్పటికప్పుడు బండలో నుంచి వస్తున్న నీళ్ళు. అవేమి మురికి నీళ్ళు కాదు, ఈగల పట్టిన నీళ్ళు కాదు అవి, ఆ దోమలు పట్టిన నీళ్ళు కాదు అవి. అదొక గుంట కాదు. అక్కడ వాళ్ళు తాగుతున్న నీళ్ళు గుంటలో నీళ్ళు కాదు, ఎప్పటికప్పుడు తాజా వాటర్. అది ఫ్రెష్ వాటర్. అది ఆ బండవులు కదిలిస్తూ, అందుకే జీవజల నదులు నాలో నుంచి వస్తున్నాయన్నాడు. ఎవరైనా తప్పుకుంటే నా ఎదుగు వచ్చి దాహం తీసుకోండి అన్నాడు ఆయన.
మురికి బట్టి నీళ్ళు తాగట్లేదు వాళ్ళు. ఎప్పటికప్పుడు తాజా వాటర్ వస్తున్నది, తాజా నీరు వస్తున్నది. సేమ్ దేవుని యొక్క వాక్యం కూడా అంతే. నువ్వు 40 సంవత్సరాల వర్తమానంలో ఉండొచ్చు, 50 సంవత్సరాలు వర్తమానంలో ఉండొచ్చు, కానీ దేవుడిస్తున్న నీళ్ళు ఏంటో తెలుసా? దేవుడిస్తున్న వాక్యం ఏంటో తెలుసా? తాజా తాజా మన్నా ఇస్తున్నాడు ఆయన. కుళ్ళిపోయిన మన్నా కాదు, చెడిపోయిన నీళ్ళు కాదు, గుంటలో నీళ్ళు కాదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు మాట్లాడినా అందులో కొత్త నీరు వస్తూ ఉంటుంది. దేవుడు తాజా వాటర్, తాజా నీరు ఇస్తూ ఉంటాడు. విశ్వాసం నాకు తెలుసు, తెలీదా? నేను ఎప్పటి నుంచో విశ్వాసమే. కానీ దేవుడు మాట్లాడే విధానం 7 ముద్రలు నాకు తెలీదా? ఎప్పుడూ చదివేసి ముగించేసా. నువ్వు చదువు ఉండొచ్చు, ముగించి ఉండొచ్చు, కానీ దేవుడిచ్చే ఆ మన్నా, దేవుడిచ్చే నీళ్లు ఎప్పటికప్పుడు సేమ్ వాళ్ళకి రొటీన్ అయిపోయింది. ఈరోజు వర్తమాన సంఘంలో కూడా రొటీన్ అయిపోయింది. మాకు తెలీదా వర్తమానం? మాకు తెలీదా? తెలుసు. కానీ దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను పోషించడానికి ఆ తాజా నీరు, ఆ తాజా ఆహారం ప్రతిరోజు పంపిస్తా ఉన్నాడు ఆయన. ప్రతిరోజు ఇస్తా ఉన్నాడు ఆయన. సేమ్ ఇప్పుడు కూడా 3వ నిర్గమంలో విశ్వాసకి ఏ ఆహారం కావాలో ఋతువునకు సరిపడా ఆహారం, ఋతువునకు సరిపడా ఆహారం ఇస్తా ఉన్నాడు ఆయన. తాజా మన్నాతో పోషిస్తా ఉన్నాడు ఆయన. అందుకే ఎప్పుడు ఇలా తలంచొద్దు. బైబిల్ అంతా తెలుసు నాకు, ఇప్పటికి 10 సార్లు చదవా. అలాంటి స్టేట్మెంట్స్ వద్దు. నువ్వు 100 సార్లు చదువు, 1,00,000 సార్లు చదువు, దేవుడిస్తూనే ఉంటాడు. నువ్వు వర్తమానాలు 100 సార్లు చదువు, 1,00,000 సార్లు చదువు, దేవుడు అందులో నుంచి ఇస్తూనే ఉంటాడు ఆయన. ఎప్పుడు దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి లిమిట్ లేదు, ఆయన వాక్యానికి లిమిట్ లేదు. ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు తాజా నీరు ఇస్తూ ఉంటాడు, తాజా మన్నా ఇస్తూ ఉంటాడు. నీ స్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఎప్పుడు దేవుడిని తక్కువ అంచనా వేయొద్దు. ఆయన అనంత జ్ఞాని. ఆయన దేవుణ్ణి ఎప్పుడు నీ మైండ్తో లిమిట్లో పెట్టొద్దు. లిమిట్ లేదు ఆయనకి. నీకు వాక్యం అక్కడ ఉన్నదని గుర్తు పెట్టుకోవచ్చు, పలానా 7 ముద్రల పలానా కోటేశ్వరం గుర్తు పెట్టుకోవచ్చు, కానీ దేవుడు ప్రత్యక్ష ద్వారా మాట్లాడతాడు. దేవుడు బయలుబాటు ద్వారా మాట్లాడతాడు ఆయన. సేమ్ ఇజ్రాయెల్ పరిస్థితి అదే. మన్నా రొటీన్ అయిపోయింది వాళ్ళకి. రోజు తినే మన్నా కదా, రోజు పడే మన్నా కదా, ఇది రోజు తాగే నీళ్ళు కదా. కానీ దేవుడు అలా ఇవ్వట్లేదు, తాజా మన్నా ఇస్తున్నాడు. కుళ్ళిపోయిన మన్నా ఇవ్వట్లేదు, పురుగులు పట్టిన నీళ్ళు ఇవ్వట్లేదు, నిలవైపోయిన నీళ్ళు ఇవ్వట్లేదు తాగమని. తాజా నీరు ఎప్పటికప్పుడు ఆ యొక్క జలలోంచి ఊరుతున్న నీరు అది. అందుకే దేవుణ్ణి ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అబ్రాహాము స్వరానికి లోబడ్డాడు. ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో దాన్ని పొందుకునే వరకు అదే విశ్వాసం. ఏ రోజు బలహీనుడు కాలేదు, ఏ రోజు ఆయన తొట్టిబడలేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీ విశ్వాసంలో ఆయన పరీక్షలు తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క వాగ్దానంతో, దేవుని యొక్క వాక్యంతో దాన్ని జయిస్తున్నప్పుడు, ఆ శ్రమలు జయిస్తూ ఉన్నప్పుడు, ఆ కష్టాలు జయిస్తున్నప్పుడు, ఆ నిందలు జయిస్తున్నప్పుడు, అవే టైం టెస్టెడ్ మెమరీస్,
కాలములో గుర్తుండిపోయే జ్ఞాపకాలు అవి. కానీ నువ్వు జయించట్లేదు అనుకో, నీకే సాక్ష్యం లేదు. అబ్రాహాముకు ఒక సాక్ష్యం ఉన్నది. దేవుడి స్వరానికి లోబడ్డాడు అబ్రాహాం. కానీ అబ్రాహాం వాగ్దానం పొందుకున్నప్పుడు శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ అబ్రాహాము దేవుడి యొక్క వాగ్దానాన్ని పట్టుకుని ముందుకెళ్ళాడు. ఆ వాగ్దానంతో అబ్రాహాము నిలబడ్డాడు. ఎప్పుడైతే దాన్ని పొందుకున్నాడో ఒక్కసారి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూశాడు. తన జీవితంలో వెనక చూసుకున్నప్పుడు ఒక జయించిన విశ్వాసం, దేవుడి వాక్యం నమ్మిన విశ్వాసం, దేవుడి వాక్యం దగ్గర నిలబడిన విశ్వాసం, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. ఒక్కసారి నీ జీవితాన్ని వెనక చూసుకో. ఇప్పుడు నీ జీవితాన్ని వెనక చూసుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు, దేవుని యొక్క వాక్యం కొరకు ఎలా నిలబడ్డాను. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఏంటి నీ సాక్ష్యం? దేవుడు దాన్నే చూస్తున్నాడు. దేవుడు దాన్నే చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు దాన్నే చూడాలనుకుంటున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టే సాక్ష్యం ఇస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎంతవరకు అర్థమైందని నమ్ముతున్నాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా చూడండి. లాస్ట్ వీక్ నేను అబ్రాహాం దగ్గర ఆపాను, అవునా? చాలా జాగ్రత్తగా వినండి. అబ్రాహాం జీవితంలో మనం చూస్తున్నట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంతోషించండి. వాక్యంలో ఎప్పుడు కూడా ఆనందించాలి. హల్లెలూయా. ఆనందమంతా వాక్యంలో ఉన్నది. ఎనిమిదవ వచనం, అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. చూడండి, ఇక్కడ అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యంగా పొందనైన ప్రదేశంకు బయలువెళ్ళను. విశ్వాసం బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. ఇక్కడ అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. కానీ యాసావు లేడు. హల్లెలూయా. యాసావు లేడు. ఎందుకు యాసావు లేడో దాన్ని చూస్తున్నాం మనం. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి హేబేలు, విశ్వాసాన్ని బట్టి హానోకు, విశ్వాసాన్ని బట్టి నోవాహు, విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు, విశ్వాసాన్ని బట్టి యాసావు లేదు. విశ్వాసాన్ని బట్టి యోసేపు, విశ్వాసాన్ని బట్టి మోషే. కానీ యాకోబు లేడు, యాసావు లేడు, కయ్యను లేడు అక్కడ. హల్లెలూయా. సహజంగా మనం చూసినట్లయితే అబ్రాహాము జీవితంలో 3 దశలు మనం చూస్తున్నాం. దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దాన్ని తీసుకుని నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే అబ్రాహాము జీవించిన సంవత్సరాలు 175 అని చూసాం మనం. ఆదికాండం 25వ అధ్యాయము 7వ వచనం.
నా దగ్గర చాలా కొటేషన్స్ ఉన్నాయి, వెళ్తాను నెమ్మదిగా వెళ్తాను. 25వ వచనం 7వ వచనం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయము 7వ వచనం. అందరు పరిశుద్ధ గ్రంథాలు తీయాలి. అబ్రహాము బతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచెను, మృతు పొంది తన పితరు యొద్దకు చేర్చబడెను. కానీ దాన్ని ఇంగ్లీష్లో చూసాం మనం. 25th చాప్టర్ 7th verse చూసాం మనం. ఇంగ్లీష్లో ఎలా ఉన్నది? 7th verse. And these are the days of the years of Abraham's life, which he lived 100 years. ఇంగ్లీష్లో 100 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అండ్ మరియు 15 సంవత్సరాలు. ఈ 3 రాయబడ్డాయి ఇక్కడ. దాన్ని మీకు లాస్ట్ వీక్ చూపించాను. అబ్రహాం జీవితంలో 100 years, అలాగే 60 years, 3 score అంటే 60 years, అలాగే లాస్ట్ 15 years. మొత్తం టోటల్ ఎంతంటే 100 + 60 + 15 టోటల్ 175 years. ఓకే, అబ్రాహాము జీవించింది 175 సంవత్సరాలు. అది 3 దశలుగా ఉన్నది. అది అందులో మొదటిది 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో అబ్రహాము ఇస్సాకును పొందుకున్నాడని చూసాం. అవునా? 75వ సంవత్సరంలో అబ్రహాముకి వాగ్దానం చేయబడింది. 100వ సంవత్సరంలో ఆదికాండం 27వ అధ్యాయము, ఆయన 100వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఇస్సాకును పొందుకున్నాడు, వాగ్దాన సంతానాన్ని. 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అతనికి 100 సంవత్సరాలు. అంటే ఫస్ట్ 100 సంవత్సరాలు ఆయన ఇస్సాకును పొందుకున్నాడు. హల్లెలూయా. మొదటి 100 సంవత్సరాల్లో ఇస్సాకును పొందుకున్నాడు. ఈయన వాగ్దాన కుమారుడు. ఇస్సాకు మాత్రమే వాగ్దాన కుమారుడు. ఇస్మాయిల్ కాదు, కెతూర కుమారులు కాదు, కేవలం సారా ద్వారా వచ్చిన వాడే ఇస్సాకు. అతడే వాగ్దాన కుమారుడు. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి అబ్రహాం కుమారుని ఇస్సాకుకి ఎప్పుడు వివాహం అయిందంటే 25వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం చూడండి. 25వ అధ్యాయం 19వ వచనం, అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళిదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించి సిరియా వాడైన బెతుయేలు కుమార్తెయు సిరియా వాడైన లాబాను సహోదరినైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. అండ్ ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత? 140. అవునా? ఇస్సాకుకి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడు. ఓకే, చూడండి, ఇస్సాకుకి ఎప్పుడు పిల్లలు పుట్టారంటే అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్టుగా 27వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనును. యెహోవా అతను ప్రార్థన వినును కనుక అతని భార్యను రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువును ఒకరితో ఒకడు పెనుగులాడేది కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడెందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో గలవు, 2 జనపదం నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండిరి. 26వ వచనములో, తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చి, ఎవరు? యాసావు ముందుగా బయటకు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. అతని చెయ్యి యాసావు మడిముని పట్టుకొని ఉండను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. అంటే 2వ దశలో ఇస్సాకుకి 60వ సంవత్సరం వచ్చేసరికి ఎవరు వచ్చారంటే యాసావు వచ్చాడు, యాకోబు వచ్చాడు. హల్లెలూయా. కానీ 15వ సంవత్సరం గురించి ఎక్కడ రాయబడలేదు.
మొదటి 100 సంవత్సరాల కోసం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 60వ సంవత్సరం కోసం పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ 15 సంవత్సరాల సహవాసం కోసం హెబ్రీ పత్రికలో రాయబడింది. హెబ్రీ పత్రికలో ఏం రాయబడిందంటే 11వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు గుడారాలలో నివసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాసం బట్టి అతనితో వాగ్దానములకు సమాన వరుసైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. వాళ్ళు గుడారంలో ఉంటూ వాగ్దాన దేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆది కాండంలో మనం చదివినప్పుడు అబ్రహాము దేనికోసం ఎదురు చూశాడని ఉన్నదంటే, మరి అతనికి ప్రామిస్ చేయబడిన దేశము కానాన్ దేశం. అవునా? అర్థమవుతుందా? ఆయనకి వాగ్దానం చేయబడిన దేశం కానాన్ దేశం. మొదటి నిర్గమం ప్రజలు కానాను వెళ్ళారు, అది వాగ్దాన దేశం. కానీ హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏం రాస్తున్నాడంటే, ఈ ఆల్ఫా మెసెంజర్, ఈ మొదటి సంఘకాలపు దూత ఏం రాస్తున్నాడంటే, దేవుని యొక్క మనసులోకి వెళ్ళి అబ్రాము ఎదురు చూస్తున్నది ఆ కానాన్ దేశం కోసం కాదు, పునాదులు గల పట్టణం. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రాము ఎదురు చూస్తున్నాడని పౌలు గారు రాస్తా ఉన్నాడు. అంటే పౌలు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు దేవుని యొక్క మనసులోకి వెళ్ళాడు. ప్రవక్తలు మాత్రమే దేవుని యొక్క మనసులోకి వెళ్ళగలరు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు రాస్తా ఉన్నాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రాము ఎదురు చూచుచుండెను. కానీ ఈ పునాదులు గల పట్టణం కొరకు ఆది కాలంలో ఎక్కడా లేదు, ఆ పట్టణం కోసం రాయబడలేదు. అవునా? కానీ ఆ పట్టణం యొక్క రాజును కలుసుకున్నాడు ఆయన. అబ్రాము ఎవరు కలుసుకున్నాడు అంటే పట్టణం యొక్క రాజును కలుసుకున్నాడు. ఆది కాండ 14వ అధ్యాయంలో ఆయన యుద్ధం చేసిన తర్వాత మెల్కీసెదెకుని కలుసుకున్నాడు ఆయన. ఆ మెల్కీసెదెకు ఎవరంటే ఆ పట్టణం యొక్క రాజు. హల్లెలూయా. చూడండి, ఈ 15 సంవత్సరాల సహవాసం చూడండి, మనం చూస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు హానోకును నడిచాడు. అవునా? నడిచాడా లేదా? చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం. ఆది కాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను. హానోకు దేవునితో నడిచాడు. నోవహు కూడా దేవునితో నడిచాడు. అది కూడా ఉంటుంది. నేను రిఫరెన్స్ రాయలేదు, కానీ దేవుడు నోవహుతో నడిచనని ఉంటుంది. హల్లెలూయా. అలాగే అబ్రహాం కూడా దేవునితో నడిచాడు. ఆది కాండం 17వ అధ్యాయం నోవహు దేవునితో నడిచిన ఉంటే చూడండి అక్కడ. ఆది కాండం 17వ అధ్యాయము. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. హానోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు, అబ్రాహాము దేవునితో నడిచాడు. వీళ్ళందరూ దేవునితో నడిచిన వాళ్ళే. వాళ్ళందరూ దేవునితో నడవడం అంటే దేవుని చేయబట్టి నడవడం కాదు. దేవునితో నడవడం అంటే ఆ కాలానికి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, ఆ కాలానికి దేవుడు ఏ వాక్యం అయితే నియమించి పెట్టాడో, ఆ వాక్యాన్ని నమ్మి, ఆ బయలుపాటును నమ్మి, ఆ ప్రత్యక్షతను నమ్మి, ఆ ప్రత్యక్షతతో నడవడం, అది దేవుడితో నడవడం అంటే. ఎందుకంటే దేవుడు హానోకి కొంత వాక్యం ఇచ్చాడు, దేవుడు నోవహుకి కొంత వాక్యం ఇచ్చాడు. హానోకి ఇచ్చిన వాక్యం ఏంటి? పిరమిడ్.
అవునా? ఆ కాలపు వర్తమానం ఏంటి? పిరమిడ్ కట్టడం. అది హానోకు ఇవ్వబడిన వర్తమానం. ఆ వర్తమానం నమ్ముతూ ఆ కాలపు ప్రత్యక్షను పొందుకుంటూ హానోకు దేవునితో నడుస్తూ మరణము రుచి చూడకుండా కొనిపోయాడు. సేమ్ నోవాహుకు ఇచ్చిన వర్తమానం ఏంటి? మందసం, వాడ. ఇప్పుడు ఆ కాలపు వర్తమానం నమ్ముతూ పరిస్థితి వైపు చూడకుండా, నిందల వైపు చూడకుండా హానోకు, నోవాహు ఆ వాడతో పాటు పైకి వెళ్ళిపోయాడు. ఆ వాడలో ప్రవేశించి ఆ జలప్రదం దాటుకుని పాత ప్రపంచంలో నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాం కూడా తన కాలానికి ఇవ్వబడిన వర్తమానం, తన కాలానికి ఇవ్వబడిన వర్తమానం ఏంటి? శరీర మార్పు. శరీరం మార్చబడి అబ్రాహాము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతని శరీరం మార్చబడి యవనంలోకి వచ్చి వాగ్దాన కమాండ్ పొందుకోవడం, ఆ వాగ్దానాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఆ కాలపు రక్షణను పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. అది దేవునితో నడవడం అంటే. మరి ఇప్పుడు నువ్వు దేవునితో నడవడం అంటే నీ కాలానికి ఇవ్వబడిన వర్తమానం, నీ కాలానికి దేవుడు వాగ్దానం చేసిన వర్తమానం ఈ దినములో ఏదో ఒక ఉదయమున 6-9 మధ్యలో మన శరీర మార్పు పొందుకొని వెళ్ళిపోతా ఉన్నాం. అది కాలపు వర్తమానం. అదే ఈ కాలపు ఈ గడి యొక్క వర్తమానం. దాని బయలుపాటు పొందుకుంటూ నడవడం, అది దేవునితో నడవడం, ఆ ప్రత్యక్షతో నడవడం. అర్థమవుతుందా? దేవుడు రాత్రికి రాత్రి నీకు ఎత్తబడే విశ్వాసం ఇచ్చేయడు. రాత్రికి రాత్రి ఇచ్చేయడు. ఒక్క రాత్రి నీకు ప్రత్యక్షత ఇచ్చేయడు. దేవునితో నడవడం ప్రతిరోజు. దేవునితో నడవడం అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు, ఈ ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతో నమ్మకం కలిగి ఉండటం. రేపు మరలా దేవుడు ఇంకా వాక్యం తెలుస్తాడు. ఎందుకంటే రెవల్యూషన్ ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ అన్నాడు ఆయన. ప్రత్యక్షత అనేది ప్రోగ్రెసివ్ అన్నాడు ఆయన. అంటే అది అభివృద్ధి పొందుకుంటూ వెళ్తుంది. ఎలాగైతే విత్తనం నుండి చెట్టు ఎలాగైతే మారుతుందో సేమ్ రెవల్యూషన్ కూడా ఆ విత్తన రూపంలో ఉన్నది. స్వస్థత అనేది విత్తన రూపంలో ఉన్నది. రక్షణ అనేది విత్తన రూపంలో ఉన్నది. ఎత్తబాటు కూడా విత్తన రూపంలో ఉన్నది. అది అభివృద్ధి పొందుకుంటూ ఒకరోజు రూపుదాల్స్తుంది. దేవుడు అలా ఇస్తాడు కానీ ఒక రాత్రికి రాత్రి నువ్వు ఎలా ఉన్నా తీసుకెళ్ళిపోడు ఆయన. ఒక రాత్రికి రాత్రి దేవుడు అంత వాక్యం బయలుపరిచి తీసుకెళ్ళాడు ఆయన. నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా, యథార్థముగా, నీతిమంతుడిగా ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి, బయలుపాటుని బట్టి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ఉందండి. హనోకు నడిచాడు, నోవాహు నడిచాడు. బైబిల్ చదవండి మీరు. అబ్రాహాము నడిచాడు. హల్లెలూయా. ప్రతి భక్తుడు ఆయనతో నడిచారు. చాలా జాగ్రత్తగా వినండి. 100 సంవత్సరాలు చూసాం, 60 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు ఆదాము హానోకుతో సహవాసం చేశాడు. ఓకే, అది మీకు క్లియర్గా చూపించాను మీకు. ఆదాము 7వ తరముతో హానోకుతో సహవాసం చేశాడు. ఇప్పుడు ఆదాముకున్న ప్రత్యక్షత ఎవరికి ఇచ్చాడంటే హానోకు ఇచ్చాడు. అవునా? ఇప్పుడు హానోకు నోవాహుతో సహవాసం చేశాడు. హానోకు పిరమిడ్ కడితే నోవాహు మందసాన్ని కట్టాడు. వాళ్ళిద్దరు కలిసి బోధించారని ప్రవక్త చెప్తున్నాడు. ఓకే, వాళ్ళిద్దరు కలిసి బోధించారని ప్రవక్త చెప్పాడు ఆయన. ఇప్పుడు హానోకు నోవాహుతో కలిసి బోధించాడు. వాళ్ళిద్దరు కలిసి జీవించారు. ఇప్పుడు హానోకు ఉన్న ప్రత్యక్షత నోవాహుకి ఇచ్చాడు. ఇప్పుడు నోవాహు ఉన్నప్పుడే అబ్రాహాము పుట్టాడు. అది కూడా మీకు జీవించాను. ఇప్పుడు నోవాహు యొక్క ప్రభావం అబ్రాహాం పైన పడింది. అవునా? ఇప్పుడు అబ్రాహాం పైన పడినప్పుడు దేవుడు అబ్రాహాముని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ బబులో నుంచి బయటకు పిలిచాడు. విశ్వాసాన్ని బట్టి అబ్రాహాం బయటకు వచ్చేసాడు.
ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయటకు వచ్చేసాడు. ఇప్పుడు అందుకే అతని విశ్వాసాన్ని బట్టి అనేక జనములకు తండ్రిగా అతను నియమించాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నమ్మాడు కాబట్టి సమస్త దేశములు, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? సమస్త దేశములు, సమస్త వంశాలను రాయబడి సమస్త దేశములు అబ్రాహామును బట్టి దీవించబడతాయి. మరి ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు? రాయల్ సీడ్ ఎవరు? ఇప్పుడు రాజ సంతానం మనమై ఉన్నాం. హల్లెలూయా. అబ్రాహాము యొక్క వాగ్దాన సంతానం ఇస్సాకు అయితే నిజమైన సంతానం క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం దీవించబడ్డాం. అర్థమవుతుందా? అందుకే బైబిల్ గ్రంథంలో ఆదాము వంశావళి రాయబడింది. ఆదాము వంశావళి రాయబడింది. పితరుడు, మూల పురుషుడు, ఆదాము వంశావళి రాయబడింది. ఓకే. అబ్రాహాము విశ్వాసములకు తండ్రి. ఇప్పుడు అబ్రాహాము సంతానం రాయల్ సీడ్ మనమై ఉన్నాం. ఇప్పుడు అబ్రహాము నోవహుతో సహవాసం చేశాడు. నోవహు ఉన్నప్పుడే అబ్రహాము ఉన్నాడు అక్కడ. ఓకే. ఇప్పుడు అబ్రహాము జీవితంలో యాకోబుతో సహవాసం చేస్తున్నాడు. వాగ్దాన కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు 100 సంవత్సరాలు వచ్చేసాడు. కానీ ఇస్సాకుకి ఎవరు జన్మించారంటే యాసావు, యాకోబులు జన్మించారు. ఇప్పుడు గమనించినట్లయితే రెబ్కా కూడా మరి అక్కడ రెబ్కా జన్మనిస్తున్నప్పుడు ఆ జన్మనిచ్చిన సమయంలోనే అబ్రహాం కూడా అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే ఇక్కడ వాళ్ళు జన్మిస్తున్నప్పుడు వాళ్ళు మేలైనను కీడని చేయక మునిపే, హల్లెలూయా, వాళ్ళు మేలైనను కీడని చేయక మునిపే దేవుడే ఇక్కడ వాళ్ళు గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే ఆదికాండం 25వ అధ్యాయము 25వ వచనం. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని వల్లంతయు రోమ వస్త్రం వలె ఉండెను కనుక అతనికి యాసావు అని పేరు పెట్టిరి. తర్వాత తన సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు వడివును పట్టుకుని ఉండెను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. వాళ్ళిద్దరు వస్తున్నారు. అయితే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ముందుగానే దేవుడు ప్రవచిస్తున్నాడు. ఈ ప్రవచనం అబ్రాహాముకు తెలుసు, రిబ్కాకు తెలుసు. హల్లెలూయా. అబ్రాహాముకు తెలుసు, రిబ్కాకు తెలుసు. ఈ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. వాళ్ళు ఇంకా పుట్టి మేలని కీడని చేయకమునిపే దేవుడు వాళ్ళ గురించి ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. అందుకే మలాకి గ్రంథంలో ఏమంటా ఉన్నాడంటే, మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో ఒకటవ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నువ్వు మా ఎడల ప్రేమ చూపవందరు. యాసావు యాకోబుకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఆయన యాకోబుని ప్రేమించాడు. యాసావును ద్వేషించి అతని పర్వతంలో పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న కుక్కల పాలు చేసి తిని. దేవుడు యాకోబుని ప్రేమించాడు, యాసావుని ద్వేషించాడు. ఎందుకు ప్రేమించావు, ఎందుకు ద్వేషించామంటే నో ఆన్సర్. అవునా? ఎందుకంటే ఒక కుమ్మరివాడు ఒక మట్టి ముద్దను తీసుకొని తన ఇష్టం వచ్చినట్లుగా మళ్ళీ ఇస్తాడు ఆయన. ఎందుకు నన్ను ఇలా చేశావని ఆ మట్టి పాత్ర అడగదు కుమ్మరివాడిని. ఎందుకు నన్ను ఘనహీనమైన పాత్రగా చేసావు, దాన్ని ఎందుకు ఘనమైన పాత్రగా చేసావు అని అడగడానికి లేదు. ఎందుకంటే సృష్టికర్త చేతిలో మనం మట్టి పాత్రలమై ఉన్నాం. మనం ఏ పాత్రను ఎందుకు చేయాలో ఆయన ఇష్టం. అది ఆయన ఒకరిని ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన ఇష్టం, ఒకరిని ఎందుకు ద్వేషిస్తున్నాడు ఆయన ఇష్టం.
కుటుంబాలు ఉంటుంది కదా, కొంతమంది చిన్నవాడిని బాగా ప్రేమిస్తారు, పెద్దవాడిని పట్టించుకోరు. కొంతమంది చిన్న కూతురిని బాగా ప్రేమిస్తారు. ఎందుకు అలా ప్రేమిస్తామంటే నో ఆన్సర్. సేమ్ దేవుడు కూడా అదే స్వభావాన్ని మానవుల్లో పెట్టాడు. ఎందుకు ప్రేమిస్తామంటే తెలియదు, ఆయన ఇష్టం. అది యాకోబుని ఎందుకు ప్రేమించామంటే ఆయన ఇష్టం. హల్లెలూయా. అందుకే ప్రయాసపడి వాళ్ళ వల్ల కానీ ఏమీ లేదు, కానీ కరుణించి దేవుని వల్లే సమస్తం జరుగుతూ ఉన్నది. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడంటే, నాలాంటి పాపను ఎందుకు ప్రేమించా ప్రభు అంటే ఆయన ఇష్టం. అది నాకంటే నీతిమంతులు అనేక మంది ఉన్నారు, నాకంటే పరిశుద్ధులు అనేక మంది ఉన్నారు, లోకంలో నాకంటే గొప్పవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ కృప నా యొద్దకు ఎందుకు వచ్చిందంటే, వాక్యం వెతుక్కుంటే నీ యొద్దకు ఎందుకు వచ్చిందంటే అది దేవుని ఇష్టం. అది కృప వెతుక్కుంటూ నీ యొద్దకు వచ్చింది. నాకంటే మంచివాడిని ఎన్నుకోవచ్చు కదా, నాకంటే గొప్ప నీతిమంతులు ఉన్నారు ప్రపంచంలో. ఏ త్రాగులు త్రాగకుండా, ఏ ఏ ఏ పాప పనులు చేయకుండా ఎంతోమంది ఉన్నారు లోకంలో, వాళ్ళు ఎన్నుకోవచ్చు కదా. అది దేవుని ఇష్టం. అది ఎందుకు మన ఇష్టం కాదు. అందుకే మన జీవితంలో ఏ చాయిస్ మనకి ఇవ్వలేదు ఆయన. దేవుని ఎన్నుకునే చాయిస్ కూడా ఇవ్వలేదు, అది ఆయన చాయిస్. అది నీ కుటుంబాన్ని ఎన్నుకునే చాయిస్ ఇవ్వలేదు, నీ భర్తను ఎన్నుకునే చాయిస్ ఇవ్వలేదు. అంతా కూడా ముందు నిర్ణయం. నువ్వే కుటుంబంలో పుట్టాలో ఆయన ముందు నిర్ణయం, ఏ గ్రామంలో పుట్టాలో ఆయన ముందు నిర్ణయం. హల్లెలూయా. నీకే భార్య ఉండాలో ఆయన ముందు నిర్ణయం, నీకే భర్త ఉండాలో ఆయన ముందు నిర్ణయం. ఏది నీ చాయిస్ కాదు, దేవుడే ముందు నిర్ణయం ద్వారా నీ జరిగిస్తా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన చిత్తానికి లోబడి ముందుకెళ్ళడం, ఆయన వాక్యానికి లోబడి ముందుకెళ్ళడం. అర్థమవుతుందా? మనం అప్పుడప్పుడు అనుకోవచ్చు, ఎందుకు దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడు, నన్ను ఎందుకు ఈ వాక్యంలో పెట్టాడు, నేను లోకస్తుడి వలె ఉందని కదా. అది నీ ఎందుకు కాదు. ఎందుకు ప్రభు ఇంత కఠినమైన వర్తమానం నన్ను ఎందుకు పెట్టావు, అది నీ చాయిస్ కాదు. ఎందుకు నేను లోకంలో ఉంటే మరొకలాగా ఉండేవాడు కదా, అది నీ చాయిస్ కాదు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే ఈ వర్తమానంలో నిన్ను పెట్టడం అని చెప్తాం, నిన్ను ఎన్నుకోవడం అని చెప్తాం. ప్రతిదీ ఆయన చిత్తమే, ఆయన చిత్తాన్ని బట్టే జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నువ్వు నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళిక లేకుండా అయితే జరగదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా? ఆదాము హానోకుతో సహవాసం చేశాడు, హానోకు నోవహుతో సహవాసం చేశాడు, నోవహు అబ్రాహాముతో ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుతో ఉన్నాడు, క్షమించండి యాకోబుతో సహవాసం చేశాడు. ఏ విధంగా చేశాడు ఆయన? అందుకే గుడారాల్లో నివసించారని రాయబడింది ఇక్కడ. ఈ 15 సంవత్సరాల సహవాసమే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, అది పౌలు గారు రాస్తా ఉన్నాడు. ఈ 15 సంవత్సరాల సహవాసమే యాకోబు జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు అబ్రహాము యాకోబుతో సహవాసం చేశాడు. 7 అక్షరాలు కలిగిన అబ్రహాం, 7 అక్షరాలు కలిగిన ఒక ఆయన ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం చివరిలో, బ్రనహాం ఉన్నాడు. ఇప్పుడు 7 అక్షరాలు కలిగిన బ్రనహాం. మరి ఈయనెవరితో సహవాసం చేయాలి? యాకోబుతో సహవాసం చేయాలి. మరి యాకోబు ఎవరు? ఇప్పుడు మనమై ఉన్నాం. ఇప్పుడు యాకోబు మనమై ఎలా సహవాసం చేస్తాడు ఆయన? టేప్స్ ద్వారా సహవాసం చేస్తున్నాడు, మెసేజ్ల ద్వారా సహవాసం చేస్తున్నాడు. ఏవైతే వాగ్దానాలు రాయబడ్డాయో ఆ వాగ్దానాలన్నీ ఇప్పుడు యాకోబుకు బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకుకి
ఇద్దరు కుమారులు జన్మించారు. ఇద్దరు కుమారులు జన్మించినప్పుడు రిబ్కాకి తెలుసు యాకోబుకి వాగ్దానం ఉన్నదని, ఇతను స్పెషల్ చైల్డ్ అని తెలుసు, దేవుడు ఇతనికి వాగ్దానం ఇచ్చాడని తెలుసు. అయితే అబ్రహాం కూడా విషయం తెలుసు. అయితే మనం దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే 25వ అధ్యాయంలో 27వ వచనం, 25వ అధ్యాయం 27వ వచనం, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడుట యందు నేర్పర్యాయి అరణ్యవాసిగా నుండెను. యాసావేమో వేటాడటానికి వెళ్ళిపోతున్నాడు, అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు సాధువై అంటే సామాన్యంగా ఉంటూ గుడారంలో నివసించుచుండెను. అబ్రహాము గుడారాల్లో నివసించాడు, యాకోబు గుడారాల్లో నివసించాడు, ఇస్సాకు గుడారాల్లో నివసించాడు. గుడారం అంటే ఏంటి? టెంట్, సహవాసం. ఇప్పుడు సహవాసం కలిగి ఉన్నారు ఈయన. ఇస్సాకు యాకోబు తెచ్చిన వేట మాంసం తినిచుండెను కనుక అతన్ని ప్రేమించెను. ఇప్పుడు యాసావేమో ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు, ఇస్సాకోమో యాసావుని ప్రేమిస్తున్నాడు. రిబ్కా యాకోబుని ప్రేమించెను. తండ్రేమో పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడు, తల్లేమో చిన్న కుమారుని ప్రేమిస్తుంది. ప్రవక్త అంటూ ఉంటాడు, యాకోబు ఎప్పుడు అమ్మ కొంగట్టుకుని తిరుగుతూ ఉండేవాడు, యాసావు ఎప్పుడు కూడా వేటాడిన భోజనం పట్టుకొచ్చి ఇస్సాకు పెడతా ఉండేవాడు, ఎప్పుడు వేటకెళ్తూ ఉండేవాడు. హల్లెలూయా. ఇతడు అరణ్యవాసి, కానీ యాకోబు ఎప్పుడు తల్లి చాటనే ఉండేవాడు. చూడండి, ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఇప్పుడు అబ్రహాము యాకోబుతో సహవాసం చేస్తున్నాడు. ఎందుకంటే యాసావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, కానీ అబ్రహాం మనసు ఎప్పుడు కూడా యాకోబు పైనే, యాకోబునే గమనిస్తున్నాడు ఈయన. యాసావుని ప్రేమించట్లేదు, ఎందుకంటే ఈయనకి తెలుసు దేవుడు యాకోబుని ప్రేమించాడని, యాసావుని ద్వేషించాడని. ఇప్పుడు ఈయన మనసు అంతా కూడా యాకోబు మీదే. బైబిల్ చదివే విధానం వేరేగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు కూడా బైబిల్ని ఎలా చదివాడంటే ప్రత్యక్షతో చదివాడు, బయలుపాటుతో చదివాడు. చూడండి, మనం గమనించినట్లయితే మన ఆది కాండంలో చూసినట్లయితే యోసేపు జన్మించినప్పుడు యోసేపు 11వ వాడు, అవునా? యాకోబు యొక్క కుమారులో 11వ వాడు. కానీ యోసేపు జన్మించినప్పుడు దేవుని యొక్క వాగ్దానం మీద రాయబడింది. ఆది కాండం మనం చూసినట్లయితే 30వ అధ్యాయము 25వ వచనం, రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాభంతో నన్ను పంపివేయము, నా చోటునకు నా దేశంలోకి వెళ్ళేదను, నా భార్య నా పిల్లలు నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళేదను. వారి కోసం నువ్వు కొలువు చేసితివి, నేను నీ కొలువు చేసిన విధమును నువ్వు వెలుగుదువు కదా అని చెప్పాను. ఎప్పుడైతే యోసేపు పుట్టాడో తన సొంత దేశానికి వెళ్ళిపోతానన్నాడు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం 30వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే ఇక్కడ బెన్యామీను కూడా జన్మించాడు, చివరివాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 31వ అధ్యాయము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 35వ అధ్యాయం 35వ అధ్యాయం 16వ వచనం, వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎఫ్రతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదంతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదియు నీకు కుమారుడని చెప్పెను. ఆమె మృతి పొందెను, ప్రాణం పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనును, అతని తండ్రి అతని బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో పాతి పెట్టబడెను. ఇక్కడ మనం బైబిల్ చదువుతున్నట్లయితే యేసేపు ఉన్న సమయంలోనే బెన్యామీను వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే ఆది కాండం 40వ అధ్యాయంలో 43వ అధ్యాయంలో వీళ్ళు కరువు వచ్చినప్పుడు, వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు అక్కడ యోసేపు అధికారిగా ఉన్నాడు.
అవునా? యేసయ్య కోసం చాలాసార్లు ధ్యానించాం. 7వ వచనం, వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా? ఎందుకంటే యేసయ్య ఐగుప్తుకు వచ్చేసాడు, కానీ యాకోబు బ్రతుకున్నాడో లేదో యేసయ్యకు తెలియదు. అడుగుతా ఉన్నాడు, మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా? వాళ్ళు అప్పటికే చెప్పారు, మేము 12 మంది, అందులో ఒకడు లేడు. చెప్పాడా? అతడే యోసేపు. ఇప్పుడు మీకు సహోదరుడు ఉన్నాడా? యోసేపు అడుగుతున్నాడు ఇప్పుడు. అంటే బెన్యామీను కోసం అడుగుతున్నాడు. బెన్యామీను ఉన్నాడన్న సంగతి తెలీదు, కానీ ప్రవక్త చదివే విధానం వేరు. ప్రవక్త ఎలా చదివాడంటే దర్శనంలో చూసి చదివాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ అవ్వని అక్కడ సర్పం కూడిందని ఎలా తెలుసు? ఎక్కడ రాయబడలేదు. అది ప్రవక్త ఆ దర్శనంలో చూసి అని చెప్పాడు. అది ఆది పాపని ఎలా చూశాడు? దర్శనంలో చూశాడు. ప్రవక్త అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. చూడండి, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనం చూసినట్లయితే అక్కడ యెహోషాపాతు అలాగే ఆహాబు ఇద్దరు రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మరి అందరూ 400 మంది ప్రవక్తలు ఏక స్వరముతో చెప్తారు వాళ్ళు, ఇదిగో రామోత్ గిలాద్ మీదే మీరు జయం పొందుతారని. అప్పుడు వీరిగాకి ఇంకొకడు ఎవడైనా ఉన్నాడు అన్నప్పుడు ఇమ్లా కుమారుడైన మికాయా ఒకడు ఉన్నాడని చెప్తాడు. అతను పిలిపించమన్నప్పుడు అతడు ఒక రాత్రంతా దేవునితో గడిపి చెప్తానంటాడు. కానీ అది ఎక్కడ బైబిల్లో లేదు. దాన్ని ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. మికాయా కోసం ఎక్కడ ప్రవక్త చెప్పాడు? దేవుని నామమున మహిమ కలుగును గాక అని ఏ వర్తమానంలో చెప్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మికాయా కోసం చెప్తున్నాడు, అన్ని దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయుట. అంతటి మికాయా వచ్చును, అతడు దర్శనం చూసెను. మొదట అతడు పరీక్షించదని గమనించండి. ఈ రాత్రికి కనిపెట్టి రేపు మీకు జవాబు ఇవ్వగలనని చెప్పాను. ఈ మాట ఎక్కడో ఉండదు. ఈ రాత్రి కనిపెట్టి రేపు జవాబిస్తానంటాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధ గ్రంథము బైబిల్ ప్రవక్త ఎలా చదివాడంటే ప్రత్యక్షతో చదివాడు, బయలుపాటుతో చదివాడు ఆయన. మికాయా రాత్రి దర్శనంలో చూసిన తర్వాతనే, ఆ దర్శనం పొందుకున్న తర్వాతనే చెప్పాడు ఆయన. అప్పుడు మాట్లాడాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాం ఎప్పుడు యాకోబుని గమనిస్తున్నాడు, యాకోబుతో సహవాసం చేస్తున్నాడు. యాకోబుని పిలిచాడు, ఇలా రా, నీతో మాట్లాడాలి. కూర్చొని చెప్తా ఉన్నాడు. ఈ 15 సంవత్సరాల సహవాసం ఏం చెప్తున్నాడంటే దేవుడికి తెలుసు ఆ జ్యేష్ఠత హక్కు యాకోబుకి ఇస్తాడని. కానీ రెబెకాకు కూడా తెలుసు యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడని. కానీ జ్యేష్ఠత హక్కు కోసమో రెబెకా బోధించలేదు. ఎవరు బోధించాలంటే అబ్రాహాం బోధించాలి ఇప్పుడు. హల్లెలూయా. అందుకే యాసావుని పట్టించుకోవట్లేదు అబ్రాహాం, యాకోబుని మాత్రమే పట్టించుకుంటున్నాడు. యాకోబుతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అబ్రహాం పిలిచాడు, నువ్వు పుట్టేటప్పుడే దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు. ఏంట వాగ్దానం అంటే జ్యేష్ఠత హక్కు నీకు ఇస్తానన్నాడు. జ్యేష్ఠత హక్కు నువ్వు పొందుకుంటావని చెప్పాడు. కాబట్టి నువ్వు యాసావు దగ్గర నుండి ఆ జ్యేష్ఠత హక్కు నువ్వు తీసుకోవాలి. అర్థమవుతుందా? కానీ యాకోబు అంటున్నాడు, ఎలా తీసుకోవాలి? చెప్పాడు, అబ్రహాం చెప్పాడు ఏ విధంగా తీసుకోవాలో నేర్పించాడు. ఇప్పుడు అసలు జ్యేష్ఠత హక్కు అంటే ఏంటి? అసలు యాకోబు ఎందుకు ఆ జ్యేష్ఠత హక్కు కోసం ఎందుకు అంత ఆసక్తి కలిగి ఉన్నాడు? యాకోబులో ఆసక్తిని పెట్టింది ఎవరు? ఆ జ్యేష్ఠత హక్కుకి అంత ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు దాన్ని నేర్పించింది ఎవరంటే అబ్రహాం నేర్పించాడు. అబ్రహాం దాన్ని బోధించాడు. ఇప్పుడు అబ్రహాం బోధించడాన్ని బట్టే ఇప్పుడు యాకోబు దాన్ని పొందుకోగలిగాడు. అందుకే ప్రవక్త చాలా వర్తమానాలు చెప్తా ఉన్నాడు. ఆయన యాకోబు కోసం చెప్తా ఉన్నాడు. ఆయన నేను ప్రవక్త మాట వినిపించి నేను ముందుకు వెళ్తాను.
ప్రవక్త 4వ ముద్రలు అంటున్నాడు 296 పారాగ్రాఫ్లో 63 మార్చి 27వ తారీఖున 4th సీల్. ఇప్పుడు యాసావు ఒక మతభక్తి గలవాడు, అతడు ఒక అవిశ్వాసని చెప్పుకొనలేడు. అతని యాకోబు నమ్మిన దేవునికి మరి అతని తండ్రి నమ్మిన అదే దేవుని నమ్మిక ఉంచెను. అయితే అతడు ఏ మార్చివాడు లేక ఆ విధంగా చెప్పినందుకు మన్నించండి. అతడు మంచివాడు కాడు. అతని నీతిని చూచిన ఎడల నైతికంగా అతడు యాకోబు కంటే నీతి కలవాడుగా ఉండును. అయితే మీరు చూడండి, అతడు ఆలోచించలేదు, ఓ జ్యేష్ఠత హక్కు వలన ఏమి ప్రయోజనం. మరియు అతను తన జ్యేష్ఠత్వం యాకోబునకు అమ్మివేసెను. జ్యేష్ఠత హక్కుని యాకోబుకి అమ్మేశాడు. అసలు దాని విలువ యాసావుకు తెలియదు, దాని ప్రాముఖ్యత యాసావుకు తెలియదు. హల్లెలూయా. చూడండి 6వ ముద్రలో ప్రవక్త అంటున్నాడు, యాకోబు జ్యేష్ఠత హక్కుని కలిగి ఉండును 246 పారాగ్రాఫ్లో. అది సరియేనా? అయితే అతను నిశ్చయంగా కొద్దిగా మోసం కూడా కలిగి ఉండును. చూసారా, అతను వెళ్ళి మరి అతని తండ్రిని మోసగించను, తన యొక్క సహోదరుని మోసగించను, అతడు సమస్తము చేసను, ఆయనను సట్టరిచ్చేదాన్ని కలిగి ఉండును. ఏలేదుగా యాసావు దాన్ని అమ్మివేసను. అతను ఒక మామగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అతని దగ్గర పనిచేసినప్పుడు నిరవంజి చువ్వల నీటిలో వేసి ఆ చూలులో ఉన్న మందంతయు చారలు గల వాటిని కనున్నట్లు చేశాను. ఓ, మీకు సమస్తము తెలియను, డబ్బును సంపాదించడానికి ఆ విధంగా చేశాను. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు అతను తన యొక్క జనుల్లోనూ త్రోసివేయబడెను. హల్లెలూయా. ఇప్పుడు యాకోబుకి ఎవరు నేర్పించాడంటే అబ్రాహాము నేర్పించాడు. ఈ జ్యేష్ఠత హక్కు ఎంత ప్రాముఖ్యమైనదో ప్రవక్త చెప్తా ఉన్నాడు. 7వ వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఆయన. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా ఉందండి. 91వ పారాగ్రాఫ్ 7వ వర్తమానంలో 91వ పారాగ్రాఫ్. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నట్లు మనం ప్రకృతి ప్రజలు మూలుగుచున్నారు, అది దేన్ని చూపించదనగా వారు ఉండవలసిన స్థితిలో వారు లేరని తెలియచున్నది. వారు ఎక్కడి నుండో పడిపోతారు. ఇప్పుడు దాని గురించి మనకెవ్వరూ అనువదించాల్సిన అవసరం లేదు. ఎలాగనగా వారు నిత్య జీవం నుండి పడిపోయారని మనకు తెలియను. వారు నిత్య జీవం హక్కును కోల్పోయేది. మరి ఆదాము మరి అవ్వ ఏదైనా తోటలో నిత్య జీవం నుండి మరణములోనికి పడిపోయినప్పుడు వారి ఆధీనంలో ఉన్న సృష్టి యావత్తు మరణములోనికి తీసుకుని వెళ్ళిరి. ఆదాముకు మునుపు ఒక వృక్షం ఎన్నడూ చావలేదు, ఆదాముకు మునుపు ఒక జంతువు ఎన్నడూ చావలేదు. మరి చనిపోయినటువంటి ఒకే ఒక కార్యం కలదు, దేవుడు మాత్రమే మృత్యువులకు అతీతుడు. చనిపోయినటువంటి ఒకే ఒక కార్యం కలదు, దేవుడు మాత్రమే మృత్యువుకు అతీతుడు. ఏలంగానే నిత్యుడు. మరి మరణము తప్పించుకునే అదొక్కటే మార్గం కలదు. మనం చనిపోకుండా ఉండుటకు మనం దేవుని కుమారులుగా మరి కుమార్తెలుగా ఉండవలనయు మనలో నిత్య జీవం కలిగి ఉండవలెను. అయితే మనం పాపములో చనిపోయినప్పుడు ఈ ఉదయము వర్తమానంలో నేను చెప్పిన విధముగా మనము జన్మ హక్కును అమ్ముకొని, ఇప్పుడు ఆదాము ఏం అమ్మేసుకున్నాడంటే జన్మ హక్కును అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఆదాముకి దేవుడు ఏమి ఇచ్చాడంటే జన్మ హక్కుని ఇచ్చాడు. ఏంటి ఆ జన్మ హక్కు అంటే 7 ముద్రల గ్రంథం ఇచ్చాడు. ఇప్పుడు ఆదాముకి ఏమి ఇచ్చాడంటే ఆదాముని ఎలా తయారు చేశాడంటే చిన్న దేవుడిగా తయారు చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు పలకగా సృష్టి వచ్చింది. ఇప్పుడు ఆదాము పలకగా సృష్టి లోబడాలి. అవునా? పర్వతాలు లోబడాలి, చెట్లు లోబడాలి, సమస్త సృష్టి లోబడాలి ఆదాముకి. అలాంటి హక్కు ఆదాము కలిగి ఉన్నాడు ఇప్పుడు. అయితే ఆదాము పుస్తకం తెరవబడక మునిపే జన్మ హక్కును అమ్మేసుకున్నాడు. ఆదాముకు ముందు ఏది మరణించలేదు, సృష్టిలో ఏది కూడా ఆ యొక్క జీవంతో ఉన్నది. అయితే ఆదాము ఎప్పుడైతే హక్కును కోల్పోయాడో, జన్మ హక్కును కోల్పోయాడు, సమస్త మరణంలోకి వచ్చింది ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు ప్రవక్త అంటా ఉన్నాడు 94వ పారాగ్రాఫ్లో, ఇప్పుడు ఆదాముకి స్వేచ్ఛ ఇవ్వబడును, మనకిప్పుడు ఇవ్వబడినట్లుగానే ఎందుకు చేసుకునేటకు వారికి ఇవ్వబడును. ఇప్పుడు ఆదాము మరియు అవ్వ ప్రారంభంలో వారికి ముందు మంచి చెడు వృక్షం ఉండెను, మరియు అదే వృక్షము మనందరి ముందు ఉంచబడి ఉన్నది. చూడండి, దేవుడు ఆదాము లేక అవ్వకు మాత్రమే చేయలేదు. మీరు చెప్పవచ్చు అది సరి తప్పని కాదు, ఇప్పుడు అట్లు కాదు, మీరు తప్పుగా ఉన్నది, దాన్ని ఇప్పుడు ఆదాంపై మోపజాలరు, దానిని మీపై మోపవలేను. ఏదైనా మంచి చెడులు మీ ముందర ఉంచబడి ఉన్నది. ఆదాము మరియు అవ్వ వలె మనం అదే స్థితిలో ఉంచబడి ఉన్నాము.
ఇప్పుడు ఆదాము ఏమి కోల్పోయాడంటే జన్మ హక్కును కోల్పోయాడు, స్వాస్థ్యాన్ని కోల్పోయాడు ఆదాము. హల్లెలూయా. ఇప్పుడు జన్మ హక్కుని కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు ఆదాము మరణంలోకి వచ్చాడు. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు ఆ జన్మ హక్కు స్వాస్థ్యాన్ని కలిగి ఉంటే కనుక ఆదాముకి ఇప్పటికీ లోబడేది. ఆదాము ఇప్పుడు చిన్న దేవుడిగా ఉండేవాడు. హల్లెలూయా. సేమ్ ఇప్పుడు జన్మ హక్కు ఎంత ప్రాముఖ్యమైందంటే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే యాకోబుకి తెలుస్తా ఉన్నాడు. ఆ జన్మ హక్కు ఎంత ప్రాముఖ్యమైందో, ఆ జన్మ హక్కు పొందుకోవడం వల్ల ఏం మనం పొందుకుంటామో ఇప్పుడు అబ్రహాము యాకోబుకు బోధిస్తా ఉన్నాడు, యాకోబుకి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే దేవుడు నువ్వు జన్మిస్తున్నప్పుడే దేవుడు ప్రవచించాడు, దేవుడు వాగ్దానం నీతో ఉన్నది. ఇప్పుడు యాసావు ఏం చేస్తున్నాడంటే అరణ్యంలోకి వెళ్ళి స్వారీ చేస్తూ, హల్లెలూయా, యాసావు ఎర్రనివాడు. యాసావులో నుంచే అమాలేకు వచ్చాడా? యాసావులోంచి అమాలేకు వచ్చాడు, అమాలేకులోంచి ఆగాగు వచ్చాడు, ఆగాగులోంచి హామాను వచ్చాడు. ఎస్తేరు గ్రంథంలో ఉన్న హామాను. ఇదంతా ఈ హామాను సంతానం నుంచే రోమ్ వచ్చింది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు యాసావు 4 గుర్రాల పైన స్వారీ చేస్తున్నాడు. యాసావు వేటాడి తన తండ్రికి భోజనం తీసుకొస్తా ఉన్నాడు. అందుకే అబ్రహాము విశ్వాసములకు తండ్రి. అబ్రహాము విశ్వాసం తండ్రి అయితే ఇస్సాకు ప్రేమకు సాదృశ్యం, యాకోబు కృపకు సాదృశ్యం, యోసేపు పరిపూర్ణతకు సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ గుడ్డిది కాబట్టి యాసావు మరి ఇస్సాకు యాసావుని ప్రేమిస్తున్నాడు. యాసావుకు వాగ్దానమే లేదు అక్కడ. ఇతని జన్మ హక్కు అమ్మేసుకుంటాడని దేవుడికి ముందే తెలుసు. ఒక్క పూట కొడుకుడికై జన్మ హక్కును అమ్మేసుకుంటాడు, దాని విలువ తెలియదు యాసావుకి. ఈరోజు సంఘ శాఖలు కూడా జన్మ హక్కును అమ్మేసుకున్నాయి, కానీ యాకోబుకి తెలిసి జన్మ హక్కు విలువ. యాకోబుకి ఎలా తెలిసే అబ్రహాము నేర్పించాడు. ఇక్కడ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహాము నేర్పించాడు ఆ జన్మ హక్కు కోసం. ఇతని తండ్రికి మంచి ఆహారం తీస్తున్నాడు. అయితే ఈ యొక్క ఇస్సాకు దృష్టి మందమైనప్పుడు ఇద్దరిని పిలిచాడు దీవిస్తానని చెప్పి. ఆ మాట రిబ్కా విన్నది. రిబ్కా ఈయన ఏం చేస్తూ ఉన్నదంటే మరి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నది. యాకోబుతో చెప్తా ఉన్నది, ఇదిగో నీ తండ్రి వద్దకు వెళ్ళు, నేను వంట చేసి పెడతానని గొర్రెపిల్ల వధించి ఆ చర్మాన్ని అతని మీద కప్పి అతన్ని పంపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందేసుకున్నాడు. తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందేసుకున్నాడు. ఇప్పుడు అంత మాత్రమే కాదు, ఆ యొక్క యాసావు దగ్గర నుంచి జాస్త హక్కును కూడా పొందుకున్నాడు. యాసావు అలసిపోయి వచ్చినప్పుడు ఆ ఎర్రని కూర కొరకు ఇతని వీక్నెస్ ఏంటో బాగా తెలుసు. ఎప్పుడు ఆ ఎర్రని కూర కొరకు యాకోబుని అడుగుతూ ఉండేవాడు. ఇప్పుడు అబ్రహాం నేర్పించాడు, టైం వస్తుంది అప్పుడు నువ్వు అడుగు, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఎర్రని కూరను అడిగాడో, ఎందుకంటే యాకోబు మంచి వంట చేసేవాడు, ఆ ఎర్రని కూర ఎప్పుడైతే అడిగాడు, నీ జ్యేష్ఠత హక్కు ఇమ్మని అడిగినప్పుడు ఇది నాకెందుకు వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏంటని చెప్పి తీసుకోమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ జ్యేష్ఠత హక్కు పొందుకున్నాడో, హల్లెలూయా, ఆ జ్యేష్ఠత హక్కులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో యాకోబుకు తెలీదు. ఇప్పుడు అబ్రహాం చెప్తా ఉన్నాడు యాకోబుకి ఏంటి ఆశీర్వాదాలు అంటే, ఇప్పుడు మనం యాసావు యొక్క జీనియాలజీ చూస్తే అమాలేకు వచ్చాడు, అగాగు వచ్చాడు, హామాను వచ్చాడు. కానీ యాకోబు యొక్క జీనియాలజీ చూస్తే యాకోబులో నుండి 12 మంది వచ్చారు. 12 మంది దేనికి సాదృశ్యం అంటే దేవుడు ఆకాశంలో 12 నక్షత్రాలు పెట్టాడు. 12 నక్షత్రాలు ఆకాశంలో పెట్టే బైబిల్ అంతా కూడా ఆకాశంలో రాశాడు ఆయన. ఆకాశంలో బైబిల్ రాశాడు, మొదటి బైబిల్ రాశాడా? దేవుడు మొదటిగా ఆకాశంలో రాశాడు. ఆ బైబిల్ని పిరమిడ్లో పెట్టాడు. ఆ బైబిల్లే ఇప్పుడు మన చేతిలో ఉన్నది. 3 బైబిల్ లేవు, ఆకాశంలో ఫస్ట్ రాశాడు ఆయన, దాన్ని తీసుకొచ్చి పిరమిడ్లో పెట్టాడు, హానోకు పిరమిడ్లో పెట్టాడు. ఇప్పుడు మనం చదువుతున్న బైబిల్ 3వ బైబిల్. అంటే ఒకే బైబిల్ ఆకాశంలో రాయబడింది, పిరమిడ్లో పెట్టబడింది, మన చేతిలో ఉన్న బైబిల్.
హల్లెలూయా. ఇప్పుడు 12 నక్షత్రాల్లో దేవుడు ఏం రాస్తాడంటే బైబిల్ రాస్తాడు. మొదటి రాకడ, రెండవ రాకడ, కన్యరాశి, సింహరాశి, ఆకాశంలో రాశాడు. ఈ 12 నక్షత్రాలు యాకోబు జీవితంలో 12 మంది కుమారులు. అంటే బైబిల్ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఈ 12 మందిలో రాయబడింది. ఈ 12 గోత్రాల్లో రాయబడింది. ఈ 12 మందే నిర్గమం ప్రవక్త వచ్చినప్పుడు ఆ 12 గోత్రాలు ఆ పర్వతం పైకి వెళ్ళినప్పుడు అక్కడ పుస్తకం దిగి వచ్చింది, అక్కడ మేఘం దిగి వచ్చింది. అంటే ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు యాకోబు జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు దేవునామడి మహిమ కలుగును గాక. ఈ 12 గోత్రాలకి మందిరము చుట్టూ ఉండడం, అలాగే మందిరంలో సేవ చేయడం. అంటే జ్యేష్ఠత హక్కు ఏ విధమైన ఆశీర్వాదం తీసుకొచ్చిందంటే ఆ యాకోబులో నుంచే 12 గోత్రాలు తీసుకొచ్చింది. ఆ 12 గోత్రాలు మందిరముల చుట్టూ ఉండడానికి, మందిరంలో సేవ చేయడానికి, ఆ 12 గోత్రాల మధ్యలో సింహాసనం. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నాడు? అబ్రాహాము దగ్గర నేర్చుకున్నాడు. 7 అక్షరాలు కలిగిన అబ్రహాము యాకోబుకు నేర్పించాడు. ఎక్కడ నేర్పించాడు? గుడారంలో, టెంట్లో నేర్పించాడు. ఇప్పుడు మనకి ఎక్కడ నేర్పిస్తా ఉన్నాడు? గుడారంలో నేర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు జన్మ హక్కు విలువ ఎవరికి తెలుసు? యాకోబు తెలుసు, యాసావు తెలియదు. యాసావుకి జన్మ హక్కు విలువ తెలియదు, అమ్మేసుకున్నాడు. అందుకే యాకోబు జీవితంలో వాగ్దానాలు ఏం లేవు, ఆశీర్వాదాలు ఏం పొందుకోలేదు, భౌతికంగా దీవించబడ్డాడు. కానీ యాకోబు జీవితంలోకి వచ్చేసరికి ఆశీర్వాదాలన్నీ, ఏ ఆశీర్వాదాలు అయితే పొందుకోవాలో ఆశీర్వాదాలన్నీ యాకోబు జీవితంలో పొందుకుంటా ఉన్నాడు. ఆ 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలే మందిరం చుట్టూ ఉండటం, ఆ 12 గోత్రాలు లేవి గోత్రం మందిరంలో సేవ చేయటం, ఆ 12 గోత్రాల మధ్యలో సింహాసనం, ఆ 12 గోత్రాలు పర్వతం పైకి వెళ్ళడం, స్వాస్థ్యాలు పొందుకోవడం, యెహోషువ కాలంలో స్వాస్థ్యాలు పొందుకోవడం, ప్రతి గోత్రము ఆశీర్వదించబడటం. యాకోబు ఆ ఆదికాండం 49వ అధ్యాయంలో ఆ 12 గోత్రాలను దీవిస్తా ఉన్నాడు. ఆ 12 గోత్రాల మందిరం చుట్టూ పెడుతున్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ 12 గోత్రాలను 5 రకాల పరిచర్య మీకు గతించిన కాలంలో చూపించాను. ఏ గోత్రంలో ఏ పరిచర్య కలిగి ఉన్నదో లేఖనాలతో చూపించాను. అక్కడే అపోస్తుల పరిచర్య కలిగి ఉన్నదని, అక్కడే కాపరి పరిచర్య కలిగి ఉన్నదని, అక్కడే ఉపదేశకుడు, అక్కడే ప్రవక్త సువార్తికుడు పరిచర్య కలిగి ఉన్నదని. ఆ గోత్రాల్లో ఎలాగ ఆశీర్వాదాలు ఉన్నాయో అలాగే యేసు యొక్క గోత్రానికి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో. అంటే ఒక జన్మ హక్కు ఇంత ఆశీర్వాదం తీసుకొస్తుందా? మరి ఇప్పుడు మన జన్మ హక్కు ఏంటి? హల్లెలూయా. మన పితరుడు ఎవరు? ఇప్పుడు అక్కడ అబ్రహాం అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 7 అక్షరాలు కలిగిన అబ్రహాం. ఇప్పుడు ఆయన ఎవరికి బోధిస్తా ఉన్నాడు? యాకోబు బోధిస్తా ఉన్నాడు. యాకోబు దాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఏంటి? హక్కు పత్రం వచ్చింది. ఇప్పుడు వచ్చిందా? విప్పబడిన పుస్తకం వచ్చింది. ఇప్పుడు ఇందులో మన జన్మ హక్కులు ఉన్నాయి, మన వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం ఏ వాగ్దానాలు అయితే పొందుకున్నాడు ఆ వాగ్దానాలు ఇప్పుడు యాకోబు పొందుకుంటా ఉన్నాడు. అబ్రహాం వాగ్దానం ఏంటి? సమస్త దేశములు నీ ద్వారా దీవించబడతాయి, శత్రు యొక్క గవిని నువ్వు స్వాధీనపరుచుకుంటా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందుకైనా ఒక మాట చెప్తా ఉన్నాడు. మొదటి ముద్రలో, మొదటి ముద్ర 276వ పారాగ్రాఫ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. బర్త్ రైట్, జన్మ హక్కు. తీసారా? ఒకసారి వేసినట్లయితే
మొదటి ముద్ర 276. చాలా జాగ్రత్తగా ఉన్నాను. గమనించండి. జయమును పొందు ప్రతిసారి లేక ఏదైనా కార్యము కొనసాగుచున్నప్పుడు పేరు మార్చబడును. అబ్రాం పేరు మార్చబడిందా? అబ్రాం పేరు అబ్రహాముగా మార్చాడు ఆయన. మార్చాడా లేదా? మరి అబ్రాం పేరు మార్చితే యాకోబు పేరు మారాలి కదా. యాకోబుని ఎలా మార్చాడు? రాజకుమారుడిగా మార్చాడు, ఇజ్రాయెల్గా మార్చాడు. ఎందుకు? రాత్రంతా యాకోబు పెనుగులాడాడు, దేవుడు దూతతో పెనుగులాడాడు. ఇప్పుడు చూడండి యాకోబు జీవితం ఎలా ప్రారంభమైంది. అక్కడ బేతేలు నుంచి ప్రారంభించాడు. 28వ అధ్యాయంలో అక్కడ బేతేలు నుంచి ప్రారంభించాడు. ఆ బేతేలు ఏం చూశాడు? నిచ్చెన చూశాడు. ఆ నిచ్చెన మీద దూతలు ఎక్కడం దిగడం చూశాడు. యాకోబు దూతలను చూశాడా? కానీ యాసావు చూడలేదు, యాకోబు మాత్రం చూశాడు. దూతలు చూశాడా లేదా? మరి ఇప్పుడు యాకోబు దూతలు చూశాడా లేదా? హల్లెలూయా! దూతలు తీసుకొచ్చిన వర్తమానం, మన కాలంలో దూతలు తీసుకొచ్చిన వర్తమానం. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఎవరు వచ్చారు? 7 దూతలు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నిత్యత్వంలో నుంచి వచ్చారు. ఇప్పుడు యాకోబు బేతేలు నుంచి ప్రారంభించాడు. బేతేలు నుంచి ఎల్ బేతేలు వరకు 28వ అధ్యాయంలో ప్రారంభించాడు ఆయన. 35వ అధ్యాయంలో మళ్ళా ఏ బేతేలు అయితే ప్రారంభించాడు ఆ బేతేలుగా తిరిగి వచ్చాడు. దాన్ని ఇప్పుడు ఎల్ బేతేలు అన్నాడు ఆయన. ఎల్ అంటే దేవుడు, దేవుడు యొక్క బేతేలు. ఎక్కడి నుంచి అయితే ప్రారంభించాడు మళ్ళీ అదే స్థలం తిరిగి వచ్చాడు. మరి సంఘం ఎక్కడ ప్రారంభమైంది? పెంతెకోస్తు దినాన ప్రారంభమైంది. పెంతెకోస్తు దినాన ప్రారంభమైంది. మళ్ళా ఇప్పుడు సంఘం ఎక్కడికి రావాలి? ఆ పెంతెకోస్తు అనుభవం దగ్గరికి రావాలి, ఎల్ బేతేలు దగ్గరికి రావాలి. ఇప్పుడు పెంతెకోస్తు అనుభవం దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ వర్తమానం తలపై నుంచి పోనివ్వద్దు. అంటే దేవుడు జయించినప్పుడు ఆయన పేరు మారుస్తాడు. మొదటి ఆదాము జన్మ హక్కు కోల్పోయాడు, జన్మ హక్కు నమ్మేసుకున్నాడు. కానీ రెండవ ఆదాము వచ్చాడు, కడబడి ఆదాము వచ్చాడు. ఇప్పుడు మొదటి ఆదాము ఏదైతే చేయలేకపోయాడో ఇప్పుడు కడబడి ఆదాము ఇప్పుడు జయించుకుంటా వెళ్ళాలా? రక్తము కాల్చున్న గొర్రె పిల్ల ఆయన జయించుకుంటా వెళ్ళి, ఆ మరణమును జయించుకుంటా వెళ్ళి, మరణము, పాతాళము, సమాధిని మూడింటిని జయించాడు ఆయన. మూడింటిని జయించి మరణం పైన విజయం సాధించాడు ఆయన. హల్లెలూయా! ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరికి? ఇప్పుడు యాకోబుకి. ఇప్పుడు ఈ యాకోబు ఇప్పుడు మరణము నుంచి చూడకుండా సజీవంగా కొనిపోతాడు. అబ్రాము యొక్క దినములు చూడండి. అతడు మొదటి అబ్రాముగా ఉండెను. అతని పేరు అబ్రాహాముగా మారే వరకు అతను బిడ్డను పొందలేకపోయాను. పేరు మార్చిన తర్వాతనే వాగ్దానం పొందుకున్నాడు ఆయన. ఆయన పేరు ఎప్పుడు మార్చాడు? 99వ సంవత్సరంలో మార్చాడు. అవునా? మరియు సారా, ఆమె పేరు సారాగా మారే వరకు మృతతుల్యమైన గర్భము తప్ప మరి ఏమీ లేకపోయింది. పేరు మార్చడంలో ఆశీర్వాదం ఉన్నదా? పేరు మార్చడంలో ఆశీర్వాదం ఉన్నదా? అబ్రాం పేరు అబ్రాముకి ఎందుకు మార్చాడు? సౌలును పౌలుకి ఎందుకు మార్చాడు? సారాయిని సారాగా ఎందుకు మార్చాడు? యాకోబుని ఇజ్రాయేలుగా ఎందుకు మార్చాడు? దాంట్లో ఏదో ఆశీర్వాదం ఉన్నది. యాకోబు అనగా మోసగాడు, వంచకుడు అని అర్థం. మరి అతడు దాన్ని చేశాను. అతడి జన్మ హక్కు పొందుటకు గొర్రె చర్మం తన పైన కప్పుకొని ప్రవక్త అయిన తన తండ్రిని మోసగించను. అతడు నీటిలో నిరవంజి చువ్వలు వేసి గర్భంతో నుండు మేకలకు మచ్చలు చారలు కనబడేలాగా చేశాను. అవి మచ్చలు గల పశువులు గొర్రెలు పుట్టినట్లు చేశాను. అతడు ఒక మోసగాడు. అయితే ఒకరోజు అతను నిజమైన దాన్ని పట్టుకొను,
మరి అది నిజమైన దాన్ని అతను తెలుసుకొనెను. మరి అతను దానితోనే ఉండి మరి దాన్ని జయించే వరకు పట్టు వదలకుండా దాన్ని పట్టుకొనెను. మరి అతని పేరు మార్చబడి ఇజ్రాయేల్ అని పిలువబడెను. ఇజ్రాయేల్ అనగా దేవుని ఎదుటి గల శక్తి, రాజకుమారుడని అర్థము. హల్లెలూయా. అది నిజమేనా? జయించు ప్రతివాడు. సీమేను ఒక జాలరి. యేసు అతనితో తానే మెస్సియా అని అతని పేరు, అతని తండ్రి పేరు ఏమిటో చెప్పినప్పుడు అతని యొక్క విశ్వాసం ద్వారా దాన్ని కనుగొని ఆయన యేసుని ఎరిగినప్పుడు అతడు జయించిన వాడై సీమేను అనే పేరు నుండి పేతురు అనే పేరుగా మార్చబడును. సౌలును పౌలుగా మార్చాడు ఆయన. హల్లెలూయా. మరి యేసు భూమిపైన ఉన్నప్పుడు అతని పేరు విమోచకుడుగా యేసు ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఆయన ఒక విమోచకుడిగా ఉండను, అది సత్యం. అయితే అతడు మరణము పాతాళం జయించి ఉన్నతములకు ఆరోహణమైనప్పుడు ఆయన నూతన పేరు పొందెను. మరి ఆ కారణం వల్ల వారు ఎంతగా అరిచి కేకలు వేసినో వారు దేనిని పొందుకోలేరు, అది ఉరుములలో బయలుపరచబడును. నీ పేరు ఎక్కడ బయలుపరచబడింది? ఇప్పుడు 7 ఉరుములలో బయలుపరచబడింది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పేర్లు మారుస్తూ ఉన్నాడు. జయించినప్పుడు పేరు మారుస్తూ ఉన్నాడు. అందుకే విశ్వాసం అనేది అది దేవుడిచ్చే విశ్వాసం. ప్రత్యక్షత దేవుడు ఇవ్వాలి, పరిశుద్ధాత్మని దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. ఇవన్నీ అబ్రహాము యాకోబు బోధిస్తూ ఉన్నాడు. యాకోబుకు వాగ్దానం ఉంది కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ యాకోబు పొందుకుంటా ఉన్నాడు. మరి యాకోబు ఎందుకు ఆ జన్మ హక్కు కోసం అంత ఆసక్తి ఎందుకు కలిగి ఉన్నాడంటే అది అబ్రహాం నేర్పించాడు. అందుకే ఆ హృదయ వాంఛ ఆ యొక్క యాకోబు కలిగి ఉండి ఆ జ్యేష్ఠత హక్కు కోసం అంతగా పరితపించాడు. ఆ జన్మ హక్కులోనే, ఆ జ్యేష్ఠత హక్కులోనే సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాం నేర్పిస్తూ ఉన్నాడు. ఈ 15 సంవత్సరాల సహవాసంలో అబ్రహాం మొత్తం నేర్పించేశాడు. అందుకే యాకోబు యొక్క వంశావళి అంతగా దీవించబడింది. యాకోబులోంచి 12 గోత్రాలు వచ్చాయి. 12 నక్షత్రాల సాదృశ్యం. ఆ 12 గోత్రాల్లో బైబిల్ పెట్టాడు దేవుడు. ఆశీర్వాదాలన్నీ అక్కడే పెట్టాడు. ద్వితీయోపదేశకాండంలో మోషే ద్వారా దీవిస్తున్నప్పుడు 12 గోత్రాలు అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. యాకోబు కూడా 12 గోత్రాలను దీవిస్తూ ఉన్నాడు. అది ఆదికాండం 49 అధ్యాయాలు ఉన్నాయి. ఆశీర్వాదాలన్నీ ఒకసారి నేను చెప్పాను అక్కడ. ఆ యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా వాళ్ళు గోత్రాలు దీవించబడ్డాయో చెప్పాను మీకు. యేసోబు గోత్రానికి ఏ దీవెనలు ఉన్నాయి, యూదా గోత్రానికి ఏ దీవెనలు ఉన్నాయి, మనస్సే గోత్రానికి, అలా ఎఫ్రాయిం గోత్రానికి ఏ దీవెనలు ఉన్నాయి, ఇవన్నీ మనం చూసాం. అంటే ఆ యొక్క ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? జన్మ హక్కులో ఉన్నాయి, జ్యేష్ఠత హక్కులో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ జ్యేష్ఠత హక్కు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ యాకోబు ఎవరో కాదు, మనమై ఉన్నాం. ఇప్పుడు అబ్రహాం ఏదైతే పొందుకున్నాడో ఇప్పుడు యాకోబు అదే పొందుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మన కాలానికి ఎవరంటే మూల పురుషుడు అబ్రహాం అయి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాంకి ఏ ఆశీర్వాదాలు అయితే పొందుకున్నాడో ఇప్పుడు యాకోబు అదే పొందుకుంటాడు. అబ్రహాంకి ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి? ఇప్పుడు అబ్రహాం పర్వతం పైకి వెళ్ళాడు, పుస్తకాన్ని తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఆయన, ఆ పుస్తకాన్ని ప్రసంగించాడు ఆయన. కాటలిన పర్వతానికి వెళ్ళాడు ఆయన. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన కాటలిన పర్వతానికి వెళ్ళినప్పుడు మొదటి రోజు అక్కడ ఉడత చచ్చిపోయింది, నీ శత్రువు చనిపోయాడని చెప్పాడు. రెండవది ఆ తెల్లని పావురం, అదే 7వ పావురం. 56వ సంవత్సరం ఇంకా చనిపోవడానికి 20 రోజులు ఉండగానే దేవుడు ఆయన స్వస్థపరిచాడు. ఆ స్వస్థత ఎవరి కొరకు? యాకోబు కొరకు. నీ శత్రువు చనిపోయాడని చెప్పాడు. ఎవరి కొరకు? యాకోబు కొరకు. అలాగే బండ పైన పక్షిరాజు అని రాయబడింది. అది ఎవరి కొరకు? పక్షిరాజు. ఇప్పుడు పావురమును పక్షిరాజు నడిపిస్తా ఉన్నాడు. అంటే అబ్రహాం పొందుకున్న వాగ్దానాలన్నీ మనకు అవి ఇప్పుడు మనం పొందుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు చనిపోయే ముందు ప్రవక్తను ఎందుకు స్వస్థపరిచాడు ఆయన? ఎందుకు ఆ సూచనలు ఇచ్చాడు ఆయన? ఆ వాగ్దానాలన్నీ మనకి. హల్లెలూయా. ఎందుకు మనకి ఈరోజు ఏం కలిగి ఉన్నాం? జ్యేష్ఠత హక్కును కలిగి ఉన్నాం, జన్మ హక్కును కలిగి ఉన్నాం. మన స్వాస్థ్యం దిగొచ్చింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మరణించి ఆయన తిరిగి లేచి ఆయన 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 ఏమన్నాడు? 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో, ఇదిగో నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్పాలని అన్నాడు.
ఏంటా నివాసం? మన శ్వాసం. మన శ్వాసాలు తీసుకొచ్చాడు ఆయన. 1963 ఏమి వచ్చింది? అది మన థియోఫన్ వచ్చింది. ఇప్పుడు మన శ్వాసం వచ్చింది. ఇప్పుడు మన శ్వాసాలు తీసుకొని వచ్చాడు ఆయన. ఆశీర్వాదం అంటే అది. జ్యేష్ఠత హక్కు అంటే వాక్యం వైపు చూడడం, వాక్యం కొరకు నిలబడడం. కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు వాక్యమే నా ప్రాణం. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఇంకో ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్న దేవుడు నాకేమీ చేయలేదు. ఆయన చేయలేని అసమర్థుడు కాదు. నువ్వు దేని వైపు చూస్తున్నావు? భౌతికమైన వాటి వైపు చూస్తున్నావా? వాగ్దానం వైపు చూస్తున్నావా? ఒక విశ్వాసం ఎప్పుడు వాగ్దానం వైపు చూడాలి. దేవుడు ఏదైతే నీ కొరకు దాచుంచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, దాని వైపు చూడాలి మనం. ఈ భౌతికమైన వస్తాయి, పోతాయి. నీ దృష్టి ఎప్పుడు కూడా వాగ్దానం వైపు. దేవుడు నీకు ఏదైతే దాచుంచాడో, ఏదైతే నీ కొరకు ఆయన దాచుంచాడో ఆ మేలులన్నీ కూడా ఆయన తన ఆత్మ ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే ఒక విశ్వాసం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. ప్రతి దినము ఆయనతో నడాలి. ప్రతిరోజు ఆయన అభిషేకం పొందుకోవాలి, ఆయన ప్రసన్నత పొందుకోవాలి. ఎంత కష్టపడి భక్తి చేస్తా ఉన్నా నాకేం చేశాడు దేవుడు, ఎప్పుడు అలా అనొద్దు. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుడి సేవిస్తే గనక, దేవా నీ చిత్తం ఇది, ఇదిగో నీ వాగ్దానం వైపు నేను చూస్తున్నాను, ఇదిగో నీ వాగ్దానం పట్ల నేను విశ్వాసం కలుగున్నాను. నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా, నాకేమిచ్చినా ఇవ్వకపోయినా, చూడండి ఆ ధనవంతుడు అక్కడ లాజరు ఉన్నాడు. అక్కడ లాజరు చూస్తే ఏమీ లేదు, ఒళ్ళంతా కురిపిలే, ఎప్పుడు రోగాలే. కానీ లాజరు దేన్ని చూస్తున్నాడు? తర్వాత పొందబోయే వాగ్దానం. కానీ ధనవంతుడు ఈ ఆస్తుల వైపు చూసుకున్నాడు, సమాజ సేవ చేశాడు, చర్చిలు కట్టించాడు. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? ప్లేసులు మారినాయి అక్కడ. కానీ లాజరు విశ్వాసం కలిగి, లాజరు వాగ్దానంతో నిలబడ్డాడు అక్కడ, ఆ కాలపు వాక్యంతో నిలబడ్డాడు అక్కడ. అందుకే అబ్రాహామును రొమ్మున ఆనుకున్నాడు అక్కడ. మూల పురుషుడైన అబ్రాహామును రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు ఒక విశ్వాసం చూడాల్సిన దేని వైపు? వాగ్దానం వైపు. అందుకే మన జన్మ హక్కులు అమ్ముకోకూడదు. వాక్యం కోసం కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏమొచ్చినా వాక్యం కొరకు నిలబడాలి. నీ జన్మ హక్కును అమ్ముకోవద్దు. ఒక్క పూట కూడు కొరకు యాసావు జన్మ హక్కును అమ్మేసుకున్నాడు. యాసావు లాంటి భ్రష్టుడు లేదని బైబిల్ చెప్తా ఉన్నది. ఏంటి అంత పెద్ద తప్పు చేశాడా? అసలు ఆ యొక్క జ్యేష్ఠత హక్కులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో తెలియదు, ఎన్ని దీవులు ఉన్నాయో తెలియదు. కానీ యాకోబుకు తెలుసు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎన్ని దీవులు ఉన్నాయో, ఎంతగా దేవుడు దీవించాడు యాకోబుకు తెలుసు. అందుకే యాకోబు జ్యేష్ఠుడిగా ఉండాలనుకున్నాడు. యాకోబు ఏం ఆశించాడు తెలుసా? నా జీనియాలజీ నుంచి, నా వంశంలో నుండే యేసుక్రీస్తు రావాలి, నాలో నుంచే యేసుక్రీస్తు రావాలి. అది యాకోబు యొక్క ఆశ. దీన్ని ఎవరు నేర్పించారు? అబ్రాహాము నేర్పించాడు. సేమ్ ఇప్పుడు వాక్యం ద్వారా గర్భం ధరించిన ఈ స్త్రీ, ఈ మరియా ఎవరికి జన్మనివ్వాలి? ఇప్పుడు యేసుక్రీస్తుకి జన్మనివ్వాలి. నాలో నుంచి యేసుక్రీస్తు రావాలి. ఏమి వాగ్దానాలండి! అందుకే ఈ వాక్యం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నువ్వెన్నడూ జడియకు. దేన్నైనా పోగొట్టుకో, కానీ జన్మ హక్కును పోగొట్టుకోవద్దు. అందుకే విప్పబడిన పుస్తకం వచ్చింది, మనకి తెరవబడిన పుస్తకం వచ్చింది. అందుకే దేవుడు నీ పేరు మార్చబోతున్నాడు. ఇప్పుడు జయించిన వారిని ఆయన సింహాసనం పైన కూర్చోబెట్టబోతున్నాడు. ఇప్పుడు అసలు వాగ్దానం యొక్క ఆ ఫలం ఏంటో తెలుసా? ఆ జన్మ యొక్క ఫలం ఏంటో తెలుసా? ఈ కాలపు వాక్యం వరకు నిలబడితే అమెరికా ప్రెసిడెంట్ కాదు, అమెరికా ప్రెసిడెంట్ కంటే
కొన్ని వేల లక్షల రెట్లు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? సృష్టికర్త సింహాసనం పైన కూర్చునే భాగ్యం ఇచ్చాడు ఆయన. ఈ వాక్యం మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఆయన పక్కన కూర్చుని ప్రపంచాన్ని ఆలడం అంటే అంతకంటే భాగ్యం ఏమున్నదండి? అంతకంటే ఒక ఆశీర్వాదం ఏమున్నది? అందుకే యాకోబు ఏదైతే అబ్రహాం నేర్పించాడో దాన్ని పట్టుకున్నాడు. జ్యేష్ఠత హక్కు, దానిలోంచి ఆ వంశంలో నుంచే యేసుక్రీస్తు వచ్చాడు. అందుకే జ్యేష్ఠుల సంఘానికి ఆయన జ్యేష్ఠుడు. మన జ్యేష్ఠుడు ఎవరు? ప్రభు అని యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే మరణాన్ని జయించాడు, ఆయనే సమాధిని జయించాడు, ఆయనే పాతాళాన్ని జయించాడు ఆయన. హల్లెలూయా. ఈ 15 సంవత్సరాల సహవాసం యాకోబు జీవితాన్ని మార్చేసింది. సేమ్ ఇప్పుడు ఈ టేప్స్, ఈ వర్తమానం ఏం చేస్తుంది? నువ్వేదైతే పొందుకోబోతున్నావో దాని వైపు, దాన్ని బోధించడానికే ఈ కాలానికి దేవుడు 7 అక్షరాలు కలిగిన ప్రవక్తను పంపించాడు ఆయన. నువ్వేం పొందుకోబోతున్నావో చూపించడానికి. అందుకే సంఘ శాఖలు త్రోసివేసిన ప్రవక్త భయపడలేదు, సంఘ శాఖల దూరాలు మూసేసిన ప్రవక్త భయపడలేదు. ఎందుకు? ప్రవక్తలో వాక్యం శరీరధార అయింది. ఇప్పుడు వాక్యం వధువులో శరీరధార అవుతున్నది. నేను ఎవరు త్రోసేసినా నువ్వెందుకు భయపడవు తెలుసా? నీకు వాగ్దానం ఉన్నది. జన్మ హక్కునిచ్చాడు ఆయన, వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఏమై ఉన్నా మనకు తెలుసు. ఇప్పటి కాలపు నిందలు, శ్రమలు ఎన్నదగినవి కావు. ఎందుకంటే మనకి కలగబో బహుమానం. అందుకే ప్రతి భక్తుడు ముందుగా కలగబో బహుమానం. విశ్వాసం ఏం చేస్తుంది? జరగబోయే సంగతులను ముందుగానే బయలుపరుస్తుంది. మరి మోసే ఎందుకు ఆ ప్రపంచాన్ని పాలించే హక్కు, అధికారాన్ని ఎందుకు వదిలిపెట్టాడు? విశ్వాసాన్ని బట్టి. విశ్వాసాన్ని బట్టి ముందుగా కలగబో బహుమానం దృష్టి ఉంచి ఐగుప్తులో ఉండేటి కంటే, ఐగుప్తు సింహాసనం పైన కూర్చునేది కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఏదో మోసేకి బయలుపరచబడింది. దేవుడు ఏదో తెలిసాడు మోసేకి, అందుకే దాన్ని వదిలిపెట్టుకున్నాడు. క్రీస్తుతో నింద అనుభవించాడు, క్రీస్తు కొరకు ఆ ప్రజల కొరకు నింద అనుభవించాడు. దాని కొరకే రాజుగా ఉండాల్సిన, చక్రవర్తిగా ఉండాల్సిన ఆయన మట్టి దొక్కాడు, బానిసగా మారిపోయాడు. ఏంటి? బయలుపోవటం, ప్రత్యక్షత. అందుకే యేసేపు కూడా బయలుపరచబడింది. నేను యేసేపు కోసం చెప్దామని వచ్చాను, యాకోబు దగ్గర అయిపోయింది. దేవుడు నా మాట మమ్మీ కలిగాక యాకోబు ఏం పొందుకున్నాడు తెలుసా? వాగ్దానాలు, ఆశీర్వాదాలు. మనం పొందుకున్న ఈ బిల్డింగ్లు కాదు, ఈ ఆస్తులు కాదు, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్తాం. అదే చెప్తా ఉంటాను నేను ఎప్పుడు. ఎన్నున్నా లేనట్టు ఉండండి, లేకపోయినా ఉన్నట్టు ఉండండి. అందులో మర్మం ఉన్నది. ఉంటే లేనట్టుండు, లేకపోతే ఉన్నట్టుండు. నీ దృష్టి అంతా వాక్యం, ఆశీర్వాదం, జన్మ హక్కు. వాక్యం కొరకు అమ్ముకోవద్దు. వాక్యం కొరకు నిలబడిన కాలంలో దేవుడిచ్చే ఆశీర్వాదం చూడండి, దేవుడిచ్చే గొప్ప బహుమానం వైపు చూడండి. అందుకే విశ్వాసం ఒక కర్తని యేసు వైపు చూచుచు ఏబేల్ నుంచి మొదలు పెట్టాడు, యేసు క్రీస్తు వరకు తీసుకొచ్చాడు పౌలు. హల్లెలూయా. ఎంత ధన్యులమండి. నిజంగా భూమి పైన ఎవరైనా ధన్యులు ఉన్నారంటే అది మనమే. ప్రపంచంలో ఎవరైనా ధన్యులు ఉన్నారంటే మనమే. ఇది వినటానికి కాదు, ఇది ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేయాలి. మన జీవితంలో పదార్థం కావాలి. అది మన జీవితంలో వాక్యము శరీరం ధరించాలి. దాని వైపే చూడండి, వాగ్దానం వైపు. భౌతికమైన వస్తాయి, పోతాయి, అవి శాశ్వతం కాదు. వాటిపైన నీ గురి అందరూ పెట్టొద్దు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ల పైన, నీ ఆస్తుల పైన, నీ యొక్క పొలాల పైన పెట్టొద్దు. నువ్వు పెట్టాల్సింది వాక్యం. ఇది ఇచ్చే ఆశీర్వాదం. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు, కానీ ఆయన ఆత్మ వలన బయలుపరిచాడు. ఆయన
విశ్వాసం అనేది బయలుబడి తీసుకొస్తుంది. అది మెంటల్ ఫెయిత్ కాదు, అది దేవుడే నీకు తెరవాలి, దేవుడే నీకు విశ్వాసం ఇవ్వాలి. అప్పుడు నువ్వు కదల్చబడవు. ఎన్ని సోదరులు వచ్చినా కదల్చబడవు, ఎన్ని నిందలు వచ్చినా కదల్చబడవు, ఎన్ని అవమానాలు వచ్చినా కదల్చబడవు. దేనికి కదల్చబడకుండా నిలబడతావు. నేను చాలా కోర్స్ తీసుకొచ్చాను, ఒక్కటి చదవలేదు. చాలా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ప్రవక్త అద్భుతంగా బోధించాడు. నిజంగా ఈ కాలపు ప్రవక్తను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మనం ఏదైతే పొందుకోబోతున్నామో దాన్ని స్థిరంగా మనం చూడాలి. అది విశ్వాసం బయలుపరుస్తుంది. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే నీకు వచ్చిందో నిన్నెవ్వడు ఆపలేడు, నిన్నెవ్వడు కదల్చలేడు విశ్వాసంలోంచి. ఆ బయలుపాటు పొందుకొని ముందుకెళ్ళాలి మనం. అదే వధువు. హల్లెలూయా. ఒక్క మాట చెప్పి ముగించొచ్చా? ఈ మాట మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. దేవుడా మన మమ్మీ కలిగిన గాక. మొదట అవ్వని పడిపోదట్లు డిజైన్ చేశాడు ఆయన. ఆ ఏదో తోటలో నవ్వని పడిపోనట్లుగా డిజైన్ చేశాడు. అక్కడ ఇజ్రాయేల్ సంఘం తప్పిపోయినట్లుగా డిజైన్ చేశాడు. ఆ పెంతెకోస్తు యొద్ద జన్మించిన ఆ అవ్వ అది కూడా పడిపోయినట్లుగా చేశాడు. కానీ ఈ అవ్వని డిజైన్ చేసేటప్పుడు పడిపోని విధముగా డిజైన్ చేశాడు ఆయన. నువ్వు పడిపోదామన్నా పడిపోలేవు. అలా పడిపోని విధముగా డిజైన్ చేసి పెట్టాడు ఆయన. అందుకే ఆయన వాక్యాన్ని ఆ సాతానుడు వచ్చి మోసపరచకుండానే ముందుగా ఆయన విత్తనాన్ని వేసేశాడు. విత్తనం వేయడమే కాదు, నీ గర్భాన్ని మూసేశాడు ఆయన. అందుకే వాక్యం ద్వారా శరీరధారయ్యావు, వాక్యం ద్వారా గర్భవతి అయ్యావు, వాక్యం శరీరధార అయింది, వాక్యం ద్వారా గర్భం ధరించావు. ఎవరిని తీసుకురావడానికి? వాగ్దాన కుమారుడు యేసుక్రీస్తుని తీసుకురావడానికి. ఈ అవ్వ స్పెషల్, ఆ ముగ్గురి కంటే స్పెషల్ ఈమె డిజైన్లోనే ఇలా ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక. యేసుక్రీస్తు భార్య వధువా నీవు.